రోజు మనం వచ్చినప్పుడు అదే మాట్లాడుతూ ఉంటాము. కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ ఖాళీలు, అంటే పార్లమెంట్లో రాజ్యసభ ఖాళీ అవబోతోంది. సో ఎవరికి ఇద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపు ఏమో ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరోవైపు ఖమ్మం బాధితులు వాళ్ళ ఏడుపులేవో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. చీమ కుట్టినట్టు కూడా లేదు. వారం రోజులు డెడ్ లైన్ పెట్టి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, జాగిస్తాం అంటున్నారు. మరి అక్కడిస్తే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏందో మనకి ఆల్రెడీ మనం చెప్పాము. దాని వెనకాల కర్త కర్మ క్రియ ఎవరు అవునన్నా కాదన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారని. సో ఈ పరంగా మనం మాట్లాడుకుంటా పోతున్నాం. నిజంగా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే తెలంగాణలో అసలు దేశంలోనే ఎక్కడా జరగనటువంటి ఐఏఎస్ల స్కాములు, ఐఏఎస్ల కమిషన్లు మన తెలంగాణలోనే జరుగుతూ ఉన్నాయి. మన తెలంగాణలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఒక 100% ఐఏఎస్లలో ఆల్మోస్ట్ ఒక 60%, 70% మంది ఐఏఎస్లు అందరూ కల్ప్రిట్సే. అంటే తెలంగాణ సొమ్ముని సీక్రెట్గా తిన్న వాళ్ళు కొంతమంది అయితే, బహిరంగంగా మెక్కుతున్న వాళ్ళు ఇంకొంతమంది. పార్టీలు ఏవైనా కమిషన్లు మాత్రం వాళ్ళవి మారు. పార్టీలు ఏవైనా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే మీకేంది బాస్, మేము ఉన్నాగా బ్యాక్ ఎండ్లో మేము నడుపుతాం, మీకు పైసలు తేవాలన్నా ఏం తేవాలన్నా ఐఏఎస్ ఆఫీసర్లే డబ్బులు కూడబెట్టి ఉల్టా వీళ్ళకే ఫండ్ అరేంజ్ చేస్తున్నారు. అంటే ఇంతకన్నా దిగజారిపోవడం ఇంకేమైనా ఉంటుందా? యూపీఎస్సీ ర్యాంకర్సు కష్టపడి చదువుకున్న వాళ్ళంతా ఇక్కడ తెలంగాణ పంచన చేరి తెలంగాణలో సొమ్ముని ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి వాళ్ళకి లూప్ హోల్స్ అందించి మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, ముందరికి వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పాపం మా రష్మిక మందన, తర్వాత మా విజయ్ దేవరకొండ, తెలంగాణ హీరో. తెలంగాణలో హీరోలు ఉన్నదే తక్కువ. ఆ తెలంగాణ నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ నిన్న రిసెప్షన్కి మొత్తం అందరు కూడా హల్చల్ చేసినారు. సెలబ్రిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా రష్మిక మందన విజయ్ రిసెప్షన్ కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. సో కాంగ్రెస్ నుంచి ఎక్కువ కనబడలేదు, బట్ బీఆర్ఎస్లో చాలామంది వెళ్ళడం జరిగింది. కేటీఆర్ సతీ సమేతంగా, జనరల్గా కేటీఆర్ ఎక్కడ సతీ సమేతంగా కనబడారు, బట్ నిన్న రష్మిక మందన విజయ్ దేవరకొండ రిసెప్షన్లో సతీ సమేతంగా వెళ్ళి వధూవరులు ఇద్దరిని ఆశీర్వదించడం జరిగింది. ఆ తర్వాత హరీష్ రావు వెళ్ళడం జరిగింది. తర్వాత సబితా ఇందర్ రెడ్డి, తర్వాత ఈ బీఆర్ఎస్కి సంబంధించినట్టు కొంతమంది నాయకులు, ఎర్రబల్లి దయాకర్ రావు, సో ఇట్లా చాలామంది వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ నుంచి మరి మన వదినమ్మ ముఖ్యమంత్రి ఎక్కడ మన ఢిల్లీలో ఉన్నారు కాబట్టి రష్మిక మందనని గీతారెడ్డి గారు వెళ్ళి ఆశీర్వదించడం జరిగింది. సో ఇట్లా కాంగ్రెస్ నాయకులు కొంచెం అక్కడ ఎక్కువ కనబడలేదు, సినీ తారలు అట్లా ఉన్నారు. ఇది ఒక న్యూస్ మనకి, ప్రధాన మీడియాకి ఇదంతా కూడా ఒక పెద్ద న్యూస్. కానీ ఇదే విజయ్ దేవరకొండ తన సొంత గ్రామం అయినటువంటి నాగర్ కర్నూల్లో తన పెళ్లి సందర్భంగా ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక 80-85 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలకు 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలకు నా సంస్థ తరపున నేను స్కాలర్షిప్లు అరేంజ్ చేస్తా. అంటే వాళ్ళు చదువుకోవడానికి ఫీజులు విజయ్ దేవరకొండనే కడతాడు. నిజంగా ఇక్కడ మనం విజయ్ని మెచ్చుకోకుండా ఉండలేం మనం. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో అయినా ఇటువంటివి చేసినారా అంటే నా దృష్టికి అయితే రాలేదు. మహేష్ బాబు బెటర్, అంటే మహేష్ బాబు గారు పిల్లలందరికీ కూడా గుండె ఆపరేషన్లు చేయించినారు. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఒక హీరో ఇంతమంది అగ్రనాయకత్వం మధ్యలో, నాయకుల ఏమంటారు అగ్ర హీరోల మధ్యలో రావడము
నిలిచి గెలవడము, హీరోగా సక్సెస్ అవ్వడం అనేది ఒక పెద్ద సక్సెస్. అటువంటిది మన తెలంగాణ అబ్బాయి, మన నాగర్ కర్నూలు పాలమూరు జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి తన సొంత గ్రామంలో రష్మిక మందన ఇండియన్ యాక్ట్రెస్, ఓకే, తను కర్ణాటక కాలీవుడ్లో చేసింది, ఓకే, చాలా సినిమాస్ చేసింది, పాన్ ఇండియా మూవీస్ కూడా చేయడం జరిగింది. తనని పెళ్ళయిన తర్వాత ఇక్కడ నా ఊర్లో చేసుకోవాలని చెప్పి సత్యనారాయణ వ్రతం అక్కడ వాళ్ళ ఊర్లో చేసుకొని వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేసుకొని ఊర్లో అందరికీ అక్కడ నాన్ వెజ్ అరేంజ్ చేయడం, అందరికీ కూడా భోజనాలు పెట్టడం 3,000-4,000 మందికి. ఇది మాత్రమే కాకుండా తన పెళ్లి సందర్భంగా నేను తీసుకున్నటువంటి డెసిషను ఇక్కడ నాగర్ కర్నూల్ ఇక్కడ ఈ ఏరియాలో పరిసర ప్రాంతాల్లో మా నాన్న 85 స్కూల్స్ నేమో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలకు నా సంస్థ తరపున నేను స్కాలర్షిప్ అరేంజ్ చేస్తాను, వాళ్ళ చదువులకు, వాళ్ళ పై చదువులకు అనడం చాలా గొప్ప విషయం. అది అందరికీ మనం ఎదగాలి. మనం ఎదిగినప్పుడు నా గ్రామాన్ని, నన్ను అడిగినట్టు నా గ్రామాన్ని, నా ఇంటికి గడప దొక్కిన వాళ్ళని నేను మర్చిపోవద్దు. ఎస్, అక్కడ విజయ్ దేవరకొండ హ్యుమానిటీ గ్రౌండ్స్ నిలబెట్టుకున్నాడు అంటే నా సొంత ఊరికి నేను ఏమైనా చేయాలి. సో ఏదేమైనా ఇక్కడ విజయ్ దేవరకొండను చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాలి, చాలా మంది రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. నేను ఏదో పైకి లేపట్లేదు, ఏదో మళ్ళీ ఆఖరికి పొగుడితే విజయ్ దేవరకొండ డబ్బులు ఇచ్చిండా కాదు. ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. మనం గుండెల మీద చేసుకొని చెప్దాము. తమిళనాడు ఆర్ కర్ణాటక సంబంధించినటువంటి హీరోస్, ముఖ్యంగా తమిళ్, విశాల్ కానీ, సూర్య కానీ, లేకపోతే మన స్టాలిన్ కానీ ఎంతమందిని చేరదీసి వాళ్ళు చదివిస్తున్నారు, ఎన్ని ఫౌండేషన్స్ రన్ చేస్తున్నారు. అక్కడ తమిళనాడులో పబ్లిక్ బాధ వస్తే ఫస్ట్ ఉరుక్కుంటూ వచ్చేది అక్కడ హీరోసే, ఏదైనా ప్రాబ్లం వచ్చినా. కానీ మన హీరోలు ఏం చేస్తున్నారు? 0 లైన్లో పడ్డారు. అంటే ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, మనం మాట్లాడుకోవాలి డెఫినెట్గా. ఒక దాదాపు 150 మందినో 180 మందినో, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, సారీ. హీరో సూర్య, జ్యోతిక వాళ్ళ సతీమణి 150 మంది డాక్టర్లను తీర్చిదిద్దిండ్రు. అది ఎంత పెద్ద గొప్ప విషయం తెలుసా? ఒక డాక్టర్ని చేయడం వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం ఎంత సంతోషంగా ఉంటుంది. 150 కుటుంబాలు బాగుపడ్డాయి ఈ రోజున. సో ఇట్లా ఉన్నోళ్ళందరూ కూడా లేనోళ్ళకి ఏదైనా చెయ్యాలా, చదివిపించాలి అన్న ఒక మంచి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటున్నప్పుడు మన భారతదేశము ఎంత అద్భుతంగా ముందరికెళ్తుందండి. పేదరికం అనేది ఉంటుందా? అసలు పేదవాళ్ళు అనేది మనకు కనబడతారా? కనబడరు, ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఇదే ఒక సూర్య లాగానో, ఒక విశాల్ లాగానో, లేకపోతే ఇంకెవరిలాగానో, మన పుతిన్ లాగానో. సో వీళ్ళందరూ వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్లోంచి సుమారు 40% ఖర్చు పెడుతున్నారు. అండ్ అలాగే సమంత గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన తెలుగు హీరోయిన్స్ నాకు ఇప్పటివరకు ఎవరేం చేశారో నాకు తెలియదు, కానీ బట్ సమంత షీ ఈజ్ రన్నింగ్ ఏ ఫౌండేషన్ ట్రస్ట్. అనాథ పిల్లల్ని చేరదీసి చదివిపిస్తోంది, భోజనం పెడుతోంది. కొన్ని వందల మంది పిల్లల్ని సమంత ప్రభు చదివిస్తోంది, కూడు గుడ్డ దగ్గర నుంచి చేరదీస్తోంది. ఎస్, అఫ్ కోర్స్ షీ ఈజ్ అ రియల్ హీరోయిన్. సో ఇలా చెప్పుకుంటూ పోతే అంటే పబ్లిక్ నుంచి తీసుకోవడమే కాదు, మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే ప్రజలే కారణమని మళ్ళీ గివ్ ఇట్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇస్తున్నారు, చూసినారా? సో ఇక్కడ మళ్ళీ తర్వాత తెలంగాణలో విజయ్ దేవరకొండకే అటువంటి ఒక సంస్థ స్టార్ట్ చేయడం, విజయ్ దేవరకొండ ఏదో ఒకటి చేస్తూ ఉండడము, తనకు తోచిన సహాయం. అండ్ ఇప్పుడు పెళ్లి సందర్భంగా ప్రకటించడము, స్కాలర్షిప్లు అందిస్తా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్, తన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని ఐడెంటిఫై చేసి చదివిపిస్తా ఉండడము. సో ఇక్కడ వీళ్ళు ఒకవేళ సంస్థ నడిపినా లేకపోతే ఇంకెవరన్నా చేరదీసి ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ట్యాక్స్ ఐటీ కూడా డిడక్ట్ అవుతుంది.
వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గుతుంది. 2 రకాలు, ఒకటి హ్యూమానిటీ గ్రౌండ్, ఇంకోటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బదులు ఆ డబ్బులనే ఇక్కడ ఇస్తున్నాం కదా అనే ఒక ఆత్మ సంతృప్తి. సో డెఫినెట్గా నాకు మాట్లాడాలనిపించింది. నిజంగా రియల్ హీరో అనిపించుకున్నారు విజయ్ దేవరకొండ. అండ్ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరిలా కాకుండా, అంటే జనరల్గా మనం చూస్తున్నాము ఏ మ్యారేజెస్ కూడా ఈ మధ్య ఎక్కువ నిలబడట్లేదు సెలబ్రిటీస్వి. సో అట్లా కాకుండా అద్భుతంగా ముందరికెళ్ళాలి. చాలా మంచిగా రష్మిక మందన కూడా ఇద్దరు అండర్స్టాండింగ్ కూడా, అంటే ఇక్కడ రష్మిక మందన పేరెంట్స్ని కూడా మన విజయ్ దేవరకొండ రెస్పెక్ట్ చేయడము, అట్లాగే విజయ్ దేవరకొండ పేరెంట్స్ని కూడా రష్మిక మందన రెస్పెక్ట్ చేయడము, అక్కడ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కనబడుతుంది. ఇదే రకంగా అండర్స్టాండింగ్తో అర్థం చేసుకోవడంతో ఇద్దరు కూడా ముందరికెళ్ళి వాళ్ళ కొత్త జీవితాన్ని అద్భుతంగా ముందరికి సాగించాలని చెప్పి, అండ్ అదే రకంగా ఇలాగే మరిన్ని విజయాలు మీరు పొందాలి. అండ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గురించి ఇట్లా ఏదైనా సోషల్ కాజెస్ అయినప్పుడు అండ్ ఇంకొంతమందిని కూడా చేరదీసి ముందు ముందు చదివించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇది ఎలా ఉంటే డెఫినెట్గా విజయ్ని చూసి మాత్రం చాలామంది నేర్చుకోవాలి. అది సినిమాలో హీరోస్ అయినా పర్లే, లేదా రాజకీయ నాయకులైనా పర్లే, ఎవరైనా పర్లేదు, బట్ ఖచ్చితంగా నేర్చుకుంటే అట్లీస్ట్ బాగుంటుంది. ఈ విషయంలో ఎప్పుడు కూడా తమిళ హీరోస్కి సెల్యూట్ కొట్టాల్సిందే మనం, ఎందుకంటే వాళ్ళు హ్యుమానిటీతో ముందరికి వెళ్తున్నారు. ఏది వచ్చినా ఫస్ట్ వాళ్ళే వస్తారు. ఈ రోజున తమిళనాడులో సినిమా హీరోస్కి అంత క్రేజ్ ఎందుకు? మొన్న విజయ్ ఒక మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చినారు అక్కడ? అంటే ఏదైనా చేయాలన్న సంకల్పం ఉంటే సో డెఫినెట్గా వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు. వాళ్ళు ఒక్కటేసారి వచ్చింది కాదు కదా. సో దీంట్లో సూర్య కావచ్చు, మన రజనీకాంత్ గారు కావచ్చు, ఆయన ఆస్తి మొత్తం పబ్లిక్కి రాసి ఇచ్చినాడు. పబ్లిక్ కాసెస్కి ఎంతమంది ఉంటారండి ఇట్లా? మన తెలుగు హీరోస్లో చూపిద్దాం. సో డెఫినెట్గా ఇంకా ఇటువంటి హీరోస్ ముందు ముందు రావాలా. మన తెలంగాణ నుంచి కూడా కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇంకా మనం ఒక్కసారి న్యూస్లోకి వెళ్దాము. ఈరోజు వార్తల్లోకి మనం వెళ్ళినట్టయితే, ఓకే, సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రధాన వార్త, రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి. ఇంతకుముందు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ గొడవలలో కాకుండా ఎక్కడ కూడా ఈ వేం నరేందర్ రెడ్డి అనే పేరు మనం ఎప్పుడు కూడా విని ఉండము. అసలు ఈ వేం నరేందర్ రెడ్డి ఎవరో ఎవరికి తెలియదు. అతను ఎట్లా తెలుసు? రేవంత్ రెడ్డి చాలా క్లోజు, లేకపోతే టీడీపీ బాగా క్లోజు, ఈ రకమైనటువంటి బాండింగ్ తెలుసు తప్ప చాలా మందికి వేం నరేందర్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. ఈ మధ్య కాలంలో మాలాంటి వాళ్ళం మాట్లాడడం బట్టో, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడుగా ఏదో ఒక పదవి ఆయనకి ఇవ్వాలి కాబట్టి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు అంటే హైడ్రాన్ పెట్టు రేవంత్ రెడ్డి, అక్కడ బుల్డోజ్ చేయమని చెప్పు, లేకపోతే అది చెప్పు, ఇది చెప్పు, ఇట్లాంటి సలహాలు ఇవ్వాలన్నట్టు. సో ఇటువంటి సలహాలు ఇవ్వమని చెప్పేటువంటి ఆ వేం నరేందర్ రెడ్డికి ఇప్పుడు రాజ్యసభ ఖాళీలైనవి, దాన్ని భర్తీ చేయాలి. సో భర్తీ చేయాలంటే కాంగ్రెస్ తరఫున ఎవరికి ఇవ్వాలా? శాయశక్తులా ప్రయత్నిస్తుడు మా రేవంత్ అన్న. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వాలా? వేం నరేందర్ రెడ్డితో పాటు సింఘ్వికి వేం నరేందర్ రెడ్డికి అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన ఏఐసిసి నేడు నామినేషన్ల దాఖలు. అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. సో ఇప్పుడు ఈ దొర అమిత్ షాతో ఫోటో పెట్టిండు. ఎవరు? మా రేవంత్ అన్న ఫోటో పెట్టిండు. దేనికని? సో ఒకసారి తెలంగాణకు సరికొత్త ఐఏఎస్లను ఇవ్వండి అని చెప్పి. మరి ఇప్పుడున్న ఐఏఎస్లు ఆయన మాట వింటలేరా మరి ఏందో తెలియదు. బట్ ఢిల్లీకి వెళ్ళిండు. ఒక రకమైనటువంటి కారణం ఇది కూడా. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ పదవిలా ఈయన చూడాలి.
కృతజ్ఞతా భావం, కృతజ్ఞుడు ఉండాలి కదా మరి. ముఖ్యమంత్రి అవడానికి ముఖ్య సలహాదారుడు కృతజ్ఞత ఇవ్వాలి కదా. ఆల్రెడీ కృతజ్ఞతగా 4th సిటీ చుట్టూ ఇచ్చేసినాం, ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఇచ్చేసినాం, ఇవన్నీ కూడా చేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలిగా, ఇది ఒక్కటి మిగిలింది రాజ్యసభ. అందుకని మా అన్న రేవంత్ అన్న ఢిల్లీ పోయింది. ఒకసారి మనం చూద్దాం. అభిషేక్ సింఘ్వి. సో అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన ఏఐసిసి నేను నామినేషన్ల దాఖలు. రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న అభిషేక్ సింఘ్వికి మరోసారి అవకాశం ఇవ్వగా రెండో స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న వేం నరేందర్ రెడ్డికి కేటాయించింది. వీరిద్దరూ నేడు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. సామాజిక సమీకరణ నేపథ్యంలో ఏఐసిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుంచి రేణుకా చౌదరి, బీసీ కోటాలో అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తన సన్నిహితుడికి సీటు ఇప్పించుకునేందుకు సీఎం చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ పెద్దలు ఓకే చెప్పడంతో ఆయన అభ్యర్థిత్వం ఖాయమైంది. సీనియర్ రాజకీయ నాయకుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, అసలు సీనియర్ రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు ఉన్నాడు అంతే, కానీ ఆయన అత్యద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ రోల్స్ ఏం చేసిండు తెలంగాణకి. ఇప్పుడు రేవంత్ తో ఉండి వెనకాల ల్యాండ్ గ్రాబింగ్ చేసి టీమ్ లీడర్ గా ముందరకెళ్ళడం తప్ప ఆయన ఏం చేసిండు ఒకటి చెప్పండి. ఒక మంచి పని చెప్పండి. వేం నరేందర్ రెడ్డి చేసిన మంచి పని ఒకటి చెప్పండి. పొద్దున్న లేస్తే ఆయన ఇంటి ముందు ఆంధ్ర కార్ లాగడం తప్ప ఇంకా మంచి పని ఏముంది? దయచేసి మా తెలంగాణ ప్రజలు చెప్పాలా, వేం నరేందర్ రెడ్డి చేసినటువంటి మంచి పని. పోని తెలంగాణ వదిలేయండి రా భయ్, తెలంగాణలో మంచి పని వద్దు. పోనీ ఆంధ్రాలో ఏం మంచి పని చేసిరు వేం నరేందర్ రెడ్డి? సారీ, నాకు తెలియదు, ఎందుకంటే నేను చాలా జూనియర్ కాబట్టి నాకు తెలియదు. బట్ తెలిసిన వాళ్ళు దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వేం నరేందర్ రెడ్డి పేరు రీసెంట్ గా ఇప్పుడు రేవంత్ ముఖ్య సలహాదారుడుగా, రేవంత్ కి అత్యంత సన్నిహితుడుగా తప్పితే వేం నరేందర్ రెడ్డి చేసేటువంటి మంచేంది అటు ఆంధ్రాకు కానీ ఇటు తెలంగాణకు కానీ నాకైతే తెలియదు. తెలిస్తే వేం నరేందర్ రెడ్డి చెప్తే మేము ఆయన గురించి కూడా చెప్తాం. అరే వేం నరేందర్ రెడ్డి పలానా పని చేసిండు, తెలంగాణ పేద ప్రజల్ని ఆదుకున్నాడు, సాదుకున్నాడు, చదివించిండు, ఆయన సోషల్ సర్వీస్ చేస్తాడు, వేరే వాళ్ళ భూములు నొక్కేయడు, కబ్జాలు చేయడు, సెటిల్మెంట్లు చేయడు. మరి ఏం చేస్తాడు రా భయ్ వేం నరేందర్ రెడ్డి? వేం నరేందర్ రెడ్డి పిఏ అయితే ఉదయ్తోనో ఇంకోరితోనో చేతులు కలిపి మంచిగా టూరిజం డిపార్ట్మెంట్ లా దండుకుంటున్నారు వేం నరేందర్ రెడ్డి పిఏ. అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి పిఏనో 3-4 ఉన్నారు రేవంత్ రెడ్డి పిఏలు. ఒకరు ఎవరో ఉదయ్ సింహ అని, ఉదయ్ సింహ ఒకడే అనుకుంటా నాకు తెలిసి. ఈ పేర్లు ఎక్కువ వినబడతా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బస్సులు ఉంటాయి కదా, ప్రోటోకాల్ బండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు మంత్రులకు ఎంపీలకు ఈ ఏదేదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ బండ్లు ఉంటాయో ఆ ప్రోటోకాల్ బండ్లు బిజినెస్ అన్నట్టు. అంటే గవర్నమెంట్ కి టెండర్ వేసి ఆ బండ్లు వీళ్ళు ఇవ్వాల, వీళ్ళ బండ్లు పెట్టించాల. సో దాంట్లో ఆ ఖర్చు అవుతుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆ టెండర్ ఇప్పించి ఇగో అది తిరిగినా తిరగకపోయినా ఇగో ఇంత తిరిగింది అంత తిరిగింది అని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి ప్రోటోకాల్ బండ్ల కోసం డబ్బులు తీసుకోవడం. ప్రోటోకాల్ బండ్లు పెట్టాలి అంటే కొత్త వెహికల్స్ కొని పెట్టాలి. ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళు కొత్త వెహికల్స్ ఏవైనా కొని పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ట్రావెల్స్ వాళ్ళు. ఈ టెండరు వీళ్ళకి ఇవ్వడం అన్నట్టు. ఈ ఉదయ్ కానీ ఈ వేం నరేందర్ రెడ్డి పిఏ కానీ అది తీసుకొని అడ్డమైన రాతలని రాసి బండికి ఇంత ఖర్చు అయింది, సర్వీస్కి ఇంత అయింది, దానికి ఇంత అయింది, దీనికి ఇంత అయింది అని చెప్పి అక్కరుకురా అనే లెక్కలని చూపించి సో దాంట్లో కూడా పైసలు నొక్కాలి. ఈ చిన్నదే, చాలా స్మాల్. నేను చెప్పేది ఒక చిన్నది. ఇంకా చెప్పనివి చాలా ఉన్నాయి, చెప్పాలనుకున్నవి కూడా చాలా ఉన్నాయి. కాకపోతే దాని వెనకాల అన్ని తవ్వకాల బయటపడాలి కదా ఒక్కొక్కటి. ఇప్పుడు మరి రేవంత్ అన్నకి ఏంది ఇప్పుడు వీళ్ళు తలుచుకుంటే లేపేస్తారు, వీళ్ళు ఏమన్నా చేస్తారు.
ఇప్పుడు మమ్మల్ని మేము వాళ్ళు ఏమైనా కేసు వేసినా కోర్టులో ప్రూవ్ చేయాలంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఇది చేసినట్టు ప్రూఫ్ అయితే మా దగ్గర ఉన్నది, అందుకనే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ప్రూఫ్స్ లేకుండా ఎట్లా మాట్లాడతాం? సో ఇట్లా ఉంది పరిస్థితి. మరి ఇటువంటి ఏం 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 మంచి పని చేసిండు ఈయనకు రాజ్యసభ ఎందుకు ఇవ్వాలి? వేం నరేందర్ రెడ్డి తప్ప ఇక కాంగ్రెస్ లో ఎవరు లేరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఇద్దరు జాన్ జిగిరీలు అయి ఉండొచ్చు. మీరిద్దరు జాన్ జిగిరీలు అయినంత మాత్రాన నీ జిగిరి దోస్తుకు తీసుకొచ్చి రాజ్యసభ ఇప్పించాలని మన ఉందా రూలు? అతను ఎంత వర్తబులు? తెలంగాణ ప్రజలకేమైనా చేసిండా? కొన్ని ఆంధ్ర ప్రజలకేమైనా చేసిండా? ఎవరికైనా ఒక ఫుడ్ పెట్టిండా? చేరదీసిండా? ఎవరినన్నా ఏమైనా చేసిండా? ఎవరన్నా చదివిపించిండా? ఒక రూపాయి సహాయం ఎవరికైనా చేసిండా? ఏం అర్హత ఉందని వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వాలా? నీకు జిగిరి అయితే, నీకు ఫండింగ్ ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వేం నరేందర్ రెడ్డి ఆస్తులు అమ్మిండో లేకపోతే ఇంకేం చేసిండో మాకు తెలియదు. నీ జిగిరి దోస్తులందరినీ తెలంగాణలో పదవులలో పెడతామంటే, ఇప్పుడు రాజ్యసభ ఇస్తామంటే, ఇక ఈ ప్రశ్న కూడా వేయకపోతే ఇక మా ముఖాలు కూడా ఎవరు చూడరు. అంటే ఏ ముఖం పెట్టుకొని వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నావు? ఏం సాధించిండు ఆయన ఒక్కరు చెప్పు. నువ్వన్నా టీపీసీసీ పదవిలో ఉన్నప్పుడు బూతులు తిడుతూనే ఉన్నావు. 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు చెవులో పువ్వు పెట్టినావు. వర్షంలో కూడా ఒకడే జననం అనే పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి నీ సోషల్ మీడియాలో బాగా హైప్ అయినావు. వర్షంలో కూడా తలపా కట్టి పాదయాత్ర చేసినావు. ఓకే, యాక్సెప్టెడ్. కష్టపడ్డావు, ముఖ్యమంత్రి అయినావు. ఇప్పుడు తెలంగాణ ప్రజలతోటి అడ్డమైన తిట్లని తిట్టిపించుకుంటావు. నీ మార్క్ ఏందయ్యా అంటే చెప్పడానికి చేత కాదు. నీకు ఒక బ్రాండ్ లేదు, మార్క్ లేదు, ఏం లేదు. నీలో ఇప్పటికి కూడా మార్పు లేదు. బట్ ఈ వేం నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తి ఎవరు తెలంగాణకి ఏం చేసిండు? తెలంగాణకి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండా? ఉద్యమకారులను చేరదీసిండా? సోషల్ సర్వీస్ చేసిండా? పోనీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను ఎవరైనా సాధిండా? ఏం చేసిండని ఈయనకి రాజ్యసభ ఇద్దాం అనుకుంటున్నావు. ఏం చేసిండని చెప్పనా? రేవంత్ రెడ్డి గెలవడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలంటే పైసలు కావాలి. ఒకటి రోహిన్ రెడ్డి, ఇంకోటి వేం నరేందర్ రెడ్డి, మంచి ఫైనాన్షియర్స్. ఓకే, వీళ్ళ వెనకాలనే ఉండి రేవంత్ ఇక్కడ వరకు రావడానికి సహకరించిండు. ఈయన జాకీలు పెట్టి పైకి లేపింది ఆక్సిజన్, H2O అని డబ్బులు ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చిండు. నీకు సహాయం చేసిండు రేవంత్ రెడ్డి. నీకు సహాయం చేసిండు కాబట్టే ముఖ్యమంత్రి సలహాదారుడుగా నువ్వేం నరేందర్ రెడ్డిని పెట్టుకున్నావు. నేనేమంటున్నా అంటే రేవంత్ అన్న, నువ్వు ముఖ్యమంత్రి సలహాదారుడి కాబట్టే, నీకు సహాయం చేసిండు కాబట్టే, నీ సపోర్టర్ కాబట్టే పెట్టుకున్నావు. కలిసి దందాలు చేస్తున్నారు, తెలంగాణని దోచుక తింటున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే, నీకు సహాయం చేసినందుకు నువ్వు ముఖ్యమంత్రి సలహాదారుడిగా ఇచ్చినో, ప్రోటోకాల్ ఇచ్చినో అన్న అయిపోయా. ఇంకేందయ్యా, రాజ్యసభ ఎందుకు ఇవ్వాలయ్యా బాబు? రాజ్యసభ ఎందుకు ఇవ్వాలి? హూ ఈజ్ వేం నరేందర్ రెడ్డి? తెలంగాణకి ఆయన ఏం చేసిండు? తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు? అది దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పు. తెలంగాణకి వేం నరేందర్ రెడ్డి ఎవరు? తెలంగాణకి ఏం సహాయం చేసిండు? తెలంగాణ ప్రజలకు ఏం సహాయం చేసిండు? ఉద్యమంలో ఏమన్నా పార్టిసిపేట్ చేసిండా? ఉద్యమ నాయకుడా? తెలంగాణ రావాలని పోరాటం చేసిండా? అట్లీస్ట్ మా స్టూడెంట్స్ ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు. అట్లీస్ట్ ఏమన్నా బలిదానం ఏమన్నా చేసిండ్రా? సరే, చేయాలని మేమేం కోరుకోవట్లే. ఆయన వంతు సహాయం ఏం చేసిండు? సరే పోని ముఖ్యమంత్రి సలహాదారుడు, అందుకే రాజ్యసభ ఇస్తున్నాం అనుకుందాం రేవంత్ అన్న, ఇది కూడా ఓకే, రాజ్యసభ ఇద్దాం అనుకున్నాం. మరి 6 గ్యారెంటీల గురించి, తెలంగాణ ప్రజల గురించి నీకేమన్నా మంచి మంచి సలహాలు చెప్పిండా? ఇప్పుడు పొద్దున్న లేస్తే నేను అందరు తిడుతున్నారు కదా, తెలంగాణ ప్రజలు తిడుతున్నారు. ఒకవైపు నేను ప్రశ్నిస్తా ఉన్నాను, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి నీకు ఇచ్చిన సలహాలు ఏంటి? ఆయన హైడ్రా సృష్టించి విధ్వంసం చేసి మొత్తం బుల్డోజ్ చేసి
ఖమ్మంలో ప్రజల్ని రోడ్డు మీద పడేసి, మూసీ రివర్ ఫ్రంట్ దగ్గర రోడ్డు మీద పడేసి అడ్డమైన సలహాలు ఇచ్చి ప్రజలు తిడుతూ ఉంటే మరి వేం నరేందర్ రెడ్డి పోనీ రేవంత్ అట్లా చెయ్యకయ్యా, కర్మ మనల్ని వదిలిపెట్టదయ్యా, పేదల కడుపు కొట్టద్దయ్యా, ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా చాలా కష్టం రేవంత్, నీకు ఒకప్పుడు నీకేం లేదు కదా, నువ్వు బికారివి కదా, గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నాకనే కదా బాగుపడ్డావు, అంతకుముందు మనకేంది, అంతకుముందు నీకేమైనా ఉన్నదా, నీకు అసలు ఏం లేదు కదా, నువ్వు పెయింటర్గా పనిచేసినావు కదా, నీకు పేదల అంటే ఏందో తెలుసు కదా, నీకు ఆకలి బాధ అంటే ఏందో తెలుసు కదా, నీకు ఆకలి కష్టం అంటే ఏందో తెలుసు కదా, గీతారెడ్డిని ప్రేమించకపోతే హూ ఆర్ యూ, గీతారెడ్డిని పెళ్లి చేసుకోకపోతే హూ ఆర్ యూ, తర్వాత కష్టపడ్డావు, జెడ్పీటీసీ అయినావు, ఇండిపెండెంట్ గా గెలిచినావు, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీలు అయినావు, కష్టపడి పైకొచ్చినావు, ఆర్టీఐ యాక్ట్లు వేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసిర్రు టీపీసీసీ ఉన్నప్పుడు. ఏదో ఒకటి బతకాలి, రాజకీయాల్లో పైకి రావాలంటే పైసా ఉండాలా, పైసా ఉండాలంటే మరి ఏం చేయాలి, రిటైర్డ్ ఎంఆర్ఓలను పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ భూములు ఏమేమి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంటే ముందు ఈయన చేసేది అదే. సో ఇప్పుడు హైడ్రాన్ పెట్టినవు, కర్మ ఎవరిని వదిలిపెట్టదా రేవంత్ రెడ్డి, ఎందుకు ఇది అవసరమా ఇవన్నీ అని సలహా ఇవ్వాలా? రేవంత్ రెడ్డికి మంచి సలహాదారుడా వేం నరేందర్ రెడ్డి? ఆయనే చెప్పినట్టున్నాడు, హైడ్రాన్ పెట్టు రేవంత్, బుల్డోజ్ చేయ రేవంత్, ప్రజలు ఎట్టిపోతే ఏమైంది రేవంత్, ఇంకా 2-3 ఏళ్ళు ఉన్నది, జమిలీ ఎన్నికలు వస్తే రాజెవడో రంగడెవడో వాళ్ళు బాగా సంపాదించారు, కేసీఆర్ కుటుంబం అంతా తెలంగాణ మొత్తం ల్యాండ్స్ ఎక్కడ చూసినా వాళ్ళవే ఉన్నాయి, ఇప్పుడు మనం మిగిలిన ల్యాండ్స్ మనం దాచుకోవాలా, జనాలను రోడ్డు మీద పడేయాలా, ఎవడు ఎట్లా ఏడుస్తే మనకెందుకు, ఎవడు ఏ ఆకలితో చస్తే మనకెందుకు, ఎవడికి ఇల్లు లేకపోతే మనకెందుకు, పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అని ప్రతి ఒక్కరు తిట్టుకోవాలి, రేవంత్ రెడ్డి కుటుంబాన్ని తిట్టుకోవాలి, కర్మని వదిలిపెట్టదని తిట్టుకోవాలి, మళ్ళా పిల్లి శాపనార్థాలు పెట్టదని చెప్పి నువ్వు ఇట్లా చెవులకి వెళ్ళి ఇట్లా దులిపేసుకోవాలి, ఆ స్పైడర్ సినిమాలో వాడు టిటి అని మ్యూజిక్ వచ్చినట్టు నువ్వు దులిపేసుకోవాలి, వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు చూసి ఆనందించాలి, అబ్బా ఇంతమంది నన్ను తిడుతూ ఉంటే చాలా బాగుందని చెప్పి మాట్లాడుకోవాలి. మనకి ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, మనకి మానవత్వం లేకపోయినా పర్లేదు, మనకి ఇంగ్లీష్ రావడం ఇంపార్టెంట్ కాదు, మీకు ఇంగ్లీష్ రాకపోయినా ప్రభుత్వాన్ని నడపడం రావట్లేదు చూసినవా, గది నువ్వు చేసే తప్పు అని ఒక్క మంచి సలహా ఏమైనా ఇచ్చిండా? కొండాపూర్ ల్యాండ్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్ రాకముందే పోయి బుల్డోజ్ చేసిండు ఎవరు, రంగనాథ్, హైడ్రా కమిషనర్, హైడ్రా కొండాపూరు, ఎందుకు హాట్ కేక్ అది, దాని మీద ఎవరు కన్ను పడ్డది, జానారెడ్డి కొడుకుల కన్ను పడ్డది, జానారెడ్డి కొడుకుల కన్ను పడ్డది, జానారెడ్డి కొడుకు రేవంత్ రెడ్డి క్లోజ్ కాదా, రోహిన్ రెడ్డి క్లోజ్ కాదా, జైవీర్ రెడ్డి వీళ్ళందరూ లేకపోతే రేవంత్ రెడ్డి టీడీపీగా ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తుండే? ఇప్పుడు ఇక్కడ భూమి ఉన్నది, ఇప్పుడు హైడ్రా ఇచ్చినటువంటి మన కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇంకా బాధితులకి చేరనే లేదు, ఆర్డర్ కాపీ రాలేదు, రాకముందే రాత్రి పొద్దున తీర్పిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పోయి తెల్లవారుజామున బుల్డోజ్ చేసారు. అంటే ఏం చేస్తున్నావు నువ్వు, బ్యాక్ ఎండ్ లా సెటిల్మెంట్లే చేస్తున్నారు. నేను అంటున్నా ఇల్లీగల్ సెటిల్మెంట్లు, హైడ్రా ఇస్ అఫీషియల్ సెటిల్మెంట్ హౌస్ అని నేను అంటున్నా. దమ్ముంటే హైడ్రాని కేసు పెట్టుకోమనండి, డిఫమేషన్లు సూట్లు వేయమని చెప్పండి, సెటిల్మెంట్ హౌస్ అది హైడ్రా అనేది. రంగనాథ్ సార్కి అర్థమైతలేదు, గనుల కేసులో ఇరుక్కొని రాజకీయ నాయకులందరూ బాగున్నారు, అందరు మంచిగా ఉన్నారు, కేసులు కొట్టేస్తున్నారు, అంతా అయింది. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో చిప్పకూడు తిన్నది ఎవరండి? ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐఏఎస్ జైల్లో చిప్పకూడు తిన్నది గనుల విషయంలో, ఆమెను ఇరికిచ్చినారు. అట్లీస్ట్ ఆమె జైలుకి పోయినాక ఆమెని కాపాడి బయటికి తీసుకొచ్చే నాదుడు లేడు, రాజకీయ నాయకులు లేడు, సంతకం పెట్టమంటే ఆడ సంతకం పెడితే ఏం చేయమంటే అది చేస్తే, ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఎగ్జాంపుల్ గా తీసుకోండి మీరు, ఎన్నేళ్ళు ఆమె జైల్లో ఉంది. మరి ఫ్యూచర్ రంగనాథ్ సార్ పరిస్థితి అదేనా? ఎవడో తిక్క పుట్టి సుప్రీంకోర్టులో వేసింది అనుకుందాం రంగనాథ్ మీద కేసు, ఇట్లా ఉంది రేవంత్ మీద, హైడ్రా బాడీ మీద వేస్తే ఇప్పుడు ఇరుక్కునేది ఎవరు? వీళ్ళందరూ తప్పించుకుంటారు, రంగనాథ్ సార్. తర్వాత ఇరుక్కునేది మీరు చెప్పుకోవాలి సమాధానం. రేవంత్ వస్తాడా కోర్టుకి, రేవంత్ ముఖ్యమంత్రి చేయమన్నాడా నేను చేసినని చెప్తారా? ఇప్పటికే 86 కేసులు ఉన్నాయి, 87వ కేసు అవుతుంది, 88వ కేసు అవుతుంది, మళ్ళీ బయట తిరుగుతాడు ఆయన.
కానీ మీ పరిస్థితి ఏంది? సో ఇట్లా ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. ఒకదానికోటి లింక్ ఉన్నాయి. అందుకే నేనేమంటున్నా అంటే ఈ రోహిన్ రెడ్డి ఏమో లా గ్రిప్లో పెట్టుకున్నాడు, జ్యుడిషియరీని గ్రిప్లో పెట్టుకున్నాడు, లాబింగ్లు చేయడం. హైకోర్టులో ఏ కేసులు, ల్యాండ్ కేసులు, ముఖ్యంగా రెవెన్యూ కేసులు లిటిగేషన్లో ఉన్నాయి. ఈ లిటిగేషన్లో ఉన్న కేసుల దగ్గరికి ఎవరిని గన్ను పట్టుకొని పోవాలి, ఎవరి దగ్గర గన్ను పట్టుకొని పోవాలి, ఎవరిని ఏ రకంగా మేనేజ్ చేయాలి అని రోహిన్ రెడ్డి పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని తిరుగుతున్నాడు అక్కడ. ఇది పరిస్థితి. మళ్ళీ రాజ్యసభ వేం నరేందర్ రెడ్డికి నేను అడిగే, మా తెలంగాణ ప్రజలు చెప్పండి, నేనేమన్నా తప్పు అడుగుతున్నానా? ఎవరి వేం నరేందర్ రెడ్డి ఏం చేసిండ్రా భయ్ తెలంగాణకి? పోనీ ఆంధ్రాకి ఏమైనా చేసిండా? మనం ప్రాంతీయంగా మనం విడిపోయినాం, కానీ ప్రజలమందరం ఒకటేగా, మాట్లాడే తెలుగు భాషగా. యాస వేరు, మాండలికం వేరు, కానీ ఇవన్నీ కూడా తెలుగు నుంచే కదా వచ్చినాయి. పోనీ ఆంధ్రాకి ఏమని చేసిండా, తెలంగాణకి ఏమని చేసిండా? అడ్డమైన సలహాలు ఇచ్చి రేవంత్ రెడ్డిని చెడగొట్టినందుక ఈయనకి రాజ్యసభ ఇవ్వాలి. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏముంది, ఇక రాజ్యసభ వచ్చిన తర్వాత ఆ నిధులు ఏ రకంగా దుర్వినియోగం చేయాలి, చెక్ పవర్ ఏ ట్రస్ట్ పెట్టి ఆ డబ్బులు తీయాలి, ఇవే ఉంటాయి. ఇది ఇట్లా ఉంటే ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. పిచ్చి పీక్స్కి పోవడం అంటే ఇది డించిక్ 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 అని డ్యాన్స్ చేస్తున్నారు. ఎవరు? మా కొత్తగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ రమ్మని చెప్పిరట. అందుకని చేసుకుంటున్నారట. మీరు డ్యాన్స్ చేస్తే ఓకే, ఆల్రెడీ మా తెలంగాణ ప్రజలతో డ్యాన్సులు చేపిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేపిస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు కొత్తగా ట్రైన్ అయినటువంటి జిల్లా డిసిసి ప్రెసిడెంట్లైనా ప్రజల్లో ఉండి 6 గ్యారెంటీల సంగతి ఏందో చెప్పండి వాళ్ళకి. కొత్తగా ఏర్పడిన డిసిసి ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం కంగ్రాచులేట్ చేస్తూ అక్కడ ల్యాండ్లు ఎక్కడున్నాయి, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఏ లాబింగ్ ఎట్లా చేయాలి కాకుండా ప్రజా సమస్యలు మీ పార్టీనైనా ప్రశ్నించే విధంగా ఉండండి. డించిక డ్యాన్సులు ఓకే, బరాబర్ చేయాలి, మేము కూడా చేస్తాం డ్యాన్సులు ఓకే. అట్లా తీసుకురమ్మని చెప్పిరంటే ఇగో వీళ్ళు చూడండి, ఇగో విలేషన్ ఇది కాదు, ఇది కూడా మనం నెక్స్ట్ మాట్లాడదాం. మంచిగా ఎంజాయ్ చేస్తారు తెలంగాణ ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే. అరే మరి రేవంత్ రాలే, మరి రేవంత్ అన్న కూడా అప్పుడప్పుడు బరాత్లో డాన్స్ చేస్తాడు. మరి రేవంత్ అన్న చూసిన ఒకసారి బాగా చేసాడు. కర్రసాము ఉంటే చూసిన, కర్ర ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా తిప్పుడు అంతా. ఆ కర్రసాములో మరి రేవంత్ తర్వాతనే ఎవరైనా ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే మా మీనాక్షి నటరాజన్ కూడా డాన్స్ చేస్తుంది. ఆగో మా మీనాక్షి నటరాజన్ బాగా డాన్స్ చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. ఇది డిసిసి అధ్యక్షుల డ్యాన్స్. ఈయన ఒక్కడే కాదు, అట్లా ఎవరెవరైతే సర్టిఫికెట్లు తీసుకున్నారో అందరు అట్లనే. నల్గొండ డిసిసి అయితే ఏకంగా పెద్దపల్లి పాటకు డ్యాన్స్ సాంగ్ పెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి తీసుకున్నాడు. మీరు డ్యాన్సులు చేయండి, కానీ మా తెలంగాణని మట్టియకండి. ఎస్, అఫ్ కోర్స్ అది మీ డిసిసి సర్టిఫికెట్స్ ప్రోగ్రాము డెఫినెట్గా ఏమంటారు, ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్, ఒక ఖుషితోటి మీరు ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆ ట్రైనింగ్ ఏమి ఇచ్చిరో తెలియదు. ప్రజల్ని ఏడిపిమని ఇచ్చిండ్రో, ప్రజలకు మద్దతు ఇమ్మని చెప్పి ఇచ్చిరో తెలియదు. కానీ సో మొత్తానికి ట్రైనింగ్ అయితే తీసుకొని ఒక డిసిసి ప్రెసిడెంట్గా మీరు సర్టిఫికేట్ తీసుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ మాత్రం ఉంటుంది, మీరు చెయ్యాలి. కానీ మా ప్రజల జీవితాలతో మాత్రం ఆడుకోకుండా చేతులెత్తి మొక్కుతున్నా. మీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించండి. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణను భ్రష్టు పట్టించినారు. ఇక జీవితంలో ఎక్కడ కూడా తెలంగాణలో మరొక 25-30 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఊసెత్తారు.
అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కదు. మిమ్మల్ని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామియే కాపాడుగాక మిమ్మల్ని ఆ రేవంత్ రెడ్డిని అని చెప్పుకోవాలి ఇక. ఓకే, ఇగో మా 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 మల్లారెడ్డి సారథి ఇక చెప్పక్కర్లే, ఆయన కుషే కుషు. హోలీలో ఎక్కడైనా వార్తలు ఎక్కాలంటే మా మల్లారెడ్డి సార్ అవు అవు ఎవరైనా చేస్తారా ఏజ్లో డాన్స్ ఇట్లా? మల్లారెడ్డి అంటే మల్లారెడ్డే. ఓకే, సో నిన్న నాకు తెలిసి బల్కా సుమన్ జైలు నుండి బయటికి వచ్చిండు. అన్న బల్కా సుమన్ అన్న, నువ్వు ఆయనతో జైలుకి వెళ్ళి బయటికి రాగానే రేవంత్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి అయిపోతా ఇట్లాంటి ఆలోచనలు ఏం లేవు. ఎందుకంటే జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారని కలలు కంటున్నారు. మనం ఏమి సాయుధ పోరాటంలా జైలుకి పోలే, మీ కౌన్సిలర్లని కాపాడుకునే పరిస్థితిలో జైలుకి పోయిను. అంటే మీ పార్టీ కోసం, మీ రాజకీయాల కోసం పోయిను. తెలంగాణ ప్రజల కోసమో, మంచిర్యాల లేకపోతే నీ చెన్నూరు ప్రజల కోసమో నువ్వు జైలుకి పోలే. అది గుర్తుపెట్టుకో. ఎవరి కోసం పోయినావు జైలుకి? ఈ వివేక్ వెంకటస్వామి చేసినటువంటి కుట్ర దేనికోసం చేసిండు? కుట్ర ప్రజల కోసం చేసిండా? కాదు, మీ పార్టీలో కౌన్సిలర్ల గెలుపు కోసము, మీ రాజకీయాల కోసము నిన్ను తీసుకపోయి జైల్లో పడేసారు. అంటే జైల్లో పడేస్తే ఎక్కడ హైప్ తెచ్చుకోవాలంటే, ఇప్పుడు ఖమ్మం ప్రజలు ఉన్నారండి. ఖమ్మం ప్రజల దగ్గరికి కేటీఆర్ పోయిండండి. పోయిన కేటీఆర్ ఆడ ఏం చేయాలా? దీక్ష కూర్చోవాలా. దీక్ష అంటే నిరాహార దీక్ష కాదు నేను చెప్పేది. దీక్ష అంటే అదే అంటలేదు, నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడనే కూర్చుంటా. అప్పుడు కేటీఆర్ జైలుకి పోతాడు, తీసుకుపోతాడు, ఎట్లా పోతాడు. అది ఏమవుతుంది? ప్రజల సమస్యల కోసం జైలుకి వెళ్ళినటువంటి మా అన్న కేటీఆర్ అన్న, అది ప్రజల కోసం పనిచేసే తీరు. బల్కా సుమన్ నీ చెన్నూరులో కూడా ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒకటి కబ్జా పెట్టేసి ఎవరో ఒకరిని కొట్టడానికి వచ్చిర్రు అనుకుందాం, పబ్లిక్ ని టార్చర్ పెడుతున్నారు అనుకుందాం. ఆ క్రమంలో నిన్ను జైలుకి తీసుకపోతే అప్పుడు నువ్వు హీరో అవుతుండే. ఎందుకని? చెన్నూరు ప్రజల కోసం జైలుకి వెళ్ళిన బల్కా సుమన్ ద హీరో అని చెప్పి ఒక సినిమా కూడా బయోగ్రఫీ రిలీజ్ చేస్తుండే. కానీ తమ జైలుకి వెళ్ళింది ఎట్లా వెళ్ళింది? జైలుకి అఫ్ కోర్స్ వివేక్ వెంకటస్వామి కుట్రలా నువ్వు బలైను. నేను తీసుకపోయి ఆదిలాబాద్ జైల్లో ఉంచిర్రు, మేము కాదంటలేం. వివేక్ వెంకటస్వామి ఏం సక్కరైనోడు కాదు, అట్లానే నువ్వేమి నీతి నిజాయితీతో ఉన్న ఎమ్మెల్యే అయితే కాదు. కేసీఆర్ గారు అత్యద్భుతమైనటువంటి ఒక దళిత బంధుని తీసుకొస్తే దాంట్లో కూడా కమిషన్లు మెక్కినరు. నీ సాక్షికి తెలుసు, బాధితులు కూడా ఉన్నారు మా దగ్గర. ఓకే, అప్పుడు నిజంగా నీతిగా నిజాయితీగా నువ్వు ప్రజల మధ్యలో ఉండుంటే, అహంకారం లేకుండా, అవినీతి లేకుండా, ఎస్ ఏ ఎమ్మెల్యే తిన్నాడు? సుమన్ అన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే తింటాడు. కానీ ఆ తినడము ఎంతవరకు తినాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎంతవరకు తినాలో ఒక మనిషి అంతవరకే తినాలి. నేను మా రేవంత్ రెడ్డికి కూడా గదే చెప్తున్నా, ఇంటే కదా తినడు. ఎక్కువ తిన్నామనుకో అది విషం అవుతుంది, పాటలన్నీ ఫెయిల్ అవుతాయి. సో ఇట్లా నీ టికెట్ కూడా కేసీఆర్ మార్చుంటే ఈ రోజున కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే. నీలాంటి అవినీతి పరులకు టికెట్లు ఇచ్చి కేసీఆర్ చేసిన తప్పు. ఓడిపోయినారు 10 సీట్లు 12 సీట్లు మార్చమని ఎంత చెప్పినా లబోదిబోమని మాలాంటి వాళ్ళు మొత్తుకున్నా ఆయన కూడా మార్చలే. కుక్క నిలబెట్లా గెలుస్తారు రబై అన్నారు. ఏమైంది? ఇప్పుడు బొక్కబోర్ల పడ్డది, ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి పోయింది. ప్రజా సమస్యల మీద జైలుకి వెళ్తే చెప్పండి, మీరు మీ పార్టీ సమస్యల కోసం జైలుకి పోయినరు, పార్టీ సమస్యలు అంటే కౌన్సిలర్ల ఎన్నికల గురించి, మున్సిపల్ ఎన్నికల గురించి పోయినరు. సో దీనివల్ల మీరు జైలుకి వెళ్ళడం వల్ల ఏ పేద ప్రజలకైనా న్యాయం జరిగిందా?
జరిగిందా? కాకపోతే ఈ వివేక్ వెంకటస్వామి కంటే జర మీరే బెటరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ వివేకం తీసుకెళ్ళి జైలు వేయలేగా. ఎందుకంటే V6 పత్రిక అతందే, అత్యంత ట్యాక్సులు కట్టేది వివేకే. ఆయన ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో ఆయనకే తెలియదు. ఒకసారి బీజేపీ కండువా, ఒకసారి కాంగ్రెస్ కండువా, ఒకసారి బీఆర్ఎస్ కండువా, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కండువా. సో దయచేసి మనం అంత హీరోలమేం కాదు. మనం ఎక్కడ ఇసుక దందాలు చేసినాము, మనం ఎక్కడ దళిత బంధు అనేది మంచి కాన్సెప్టు, కానీ దాంట్లో కూడా నిజంగా రైతు బంధు అకౌంట్లు ఎట్లనైతే వస్తుందో దళిత బంధు కూడా డైరెక్ట్ బాధితుల లబ్ధిదారుల అకౌంట్ వచ్చి ఉంటే బాగుండేది. ఈ ఎమ్మెల్యేలకు అప్పచెప్పి కేసీఆర్ తప్పు చేసిండు, ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడ్డది. సో ఇట్లా ప్రజల కోసం కొట్లాడి జైలుకి వెళ్ళండి, మీ పార్టీల కోసం కాదు, ప్రజల కోసము. ఇప్పుడు ఖమ్మంలో బుల్డోజ్ అయింది, అక్కడ పోవాలి, ప్రతిపక్షాలు మాట్లాడాలి, కూర్చోవాలి, రావద్దు. ఇట్లా ఉంది పరిస్థితి. మరి ఆహా ఏదేమైనా మీరు మళ్ళీ బయటకు వచ్చిర్రు సుమనన్న, చాలా సంతోషం. వెల్కమ్ బ్యాక్. ఎందుకంటే మా ఫ్యూచర్ కూడా కనబడుతుంది జైల్లో. మమ్మల్ని కూడా గతం ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతారు, మరి ఎన్ని రోజులు పెడతారో తెలియదు. ఓకే, బట్ ఎటకేళ్ళకి ఎట్లనో అట్లా బయటకైతే వచ్చిరు కదా, చాలా సంతోషం. ఆయనకు అర్థం కావట్లే, నువ్వు అవినీతి చేసినా ఏం చేసినా జాకీలు పెట్టి నేను లేపింది ఇప్పుడు వివేకే. జాకీలు పెట్టి లేపిండు అనవసరంగా. సరే, తమరు ప్రజల కోసం జైలుకి పోయినరా, దేనికోసం జైలుకి పోయినరా పక్కన పెడితే జైలుకైతే పంపిండుగా. సరే, ఈ వీడియో చూద్దాము. ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం దీని సంగతి ఏందో. ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డి దళిత బిడ్డపై రౌడీ రాజకీయ దౌర్జన్యం చేసిండు. ఒక దళిత బిడ్డ తాను సాగు చేసుకున్న భూమిని, చేతికి వచ్చిన పంటని ట్రాక్టర్లతో మట్టి పోయించి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అడ్డుకోవడానికి ప్రశ్నిస్తే ఆగ్రహంతో మీదకు దాడి చేయడానికి వస్తున్నారు. అలాగే ఈ యొక్క ఘటనను చిత్రీకరిస్తున్న సమయంలో సెల్ ఫోన్ ని లాక్కున్నారు. కుల వివక్షతో నువ్వెంత నీ బతికెంత, ఎంత మాదిగా ఇక లంభాష వాడి దూషించారు. ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడనే అహంకారంతో ఏదైనా చెయ్యొచ్చు అని చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నల్గొండ, నల్గొండ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. 9 బ్లాక్ పంచాయతీ అయిపోయింది.
ఇక ఆయన ప్రియాది ప్రియమైనటువంటి అనుచరుడు సిగ్గు శరం లేకుండా పెండ తింటుండో, మళ్ళీ ఇంకేమైనా తింటుండో, మరి గడ్డి తింటుండో, లేకపోతే నా వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడని బలుపో, ఇట్లనే మాట్లాడాలి. ఇటువంటి వాళ్ళు ఎవడో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును దొంగలొచ్చి ఎత్తుకపోయినట్టు వాళ్ళు దళిత బిడ్డలు, వాళ్ళ దళిత బిడ్డ అనే కాదు, ఎవరైనా అసలు వేరే వాళ్ళు ఎవరైనా కష్టపడి వాళ్ళు పంట వేసుకుంటే వాళ్ళ భూమిలోకి ఎవడ్రా నువ్వు? ఏం పండరా నీకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండా? ఆయనకి మాట్లాడనికే చక్కగా రాదు, తత అని మాట్లాడతాడు. ఏదో మాట్లాడితే సుమోళ్ళు వేస్తే అన్న ఫ్యామిలీ అంతకన్నా కాదు. రెడ్డి అనే అహంకారమా? అసలు ఏంది? వాళ్ళ భూములు గుంజుకోనికి నువ్వెవరు? ఇంత పైశాచిక ఆనందం ఏంటి? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడవు? ఎందుకు మాట్లాడవు? మొన్ననే కదా ఐఏఎస్ ఆఫీసర్ మీద వార్త వచ్చినందుకు ఇది తప్పు అని నేను ఖండించిన. ఏంది ఇదా మీ రాజకీయం? గిదా మీ రెడ్డి అనే ట్యాగ్ వేసుకొని చేసేటువంటి పైశాచిక ఆనందం? నీ అనుచరుడైతే ఏమైనా చేస్తాడా? ఎవడా సందీప్ రెడ్డి? నీ అనుచరుడైతే ఏమైనా చేస్తాడా? నల్గొండ జిల్లాలో ఎక్కడ భూములున్నా సందీప్ రెడ్డికి రాసిచ్చేమని దోచిపెట్టు. ఎవడే భూములు కొనుక్కున్నా సందీప్ రెడ్డికి దమ్ముంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూములకు వెళ్ళి కబ్జా చేయమా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి రాసిమ్మని తీసుకో. నీకు దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూములు తీసుకోపోయి. అది శాత కాదు. నీ 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 పెత్తనం అంతా, నీ జులుంతనం అంతా నిస్సాయ పరిస్థితిలో ఉన్నటువంటి డబ్బు లేని నిరుపేదల భూములు, నిరుపేదల మీదనే ఉంటాయి. సిగ్గు ఎగ్గు లేని ఎందుకు జన్మ నీకు? ఎందుకు? నువ్వు నిజంగా మనిషివైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సందీప్ రెడ్డిని అదుపులో పెట్టుకొని వాడి మీద యాక్షన్ తీసుకో. నువ్వు నిజంగా మనిషివైతే, నువ్వు నల్గొండ జిల్లాల దేవుడి తర్వాత దేవుడివి, రాముడి తర్వాత రాముడివి, కృష్ణుడి తర్వాత కృష్ణుడు అయితే నీ సందీప్ రెడ్డిని అదుపులో పెట్టుకొని వాడిని పోలీసులు తీసుకపోయి బొక్కలేమని చెప్పు. ఏమని చెప్పు? ఏం పైశాచిక ఆనందం ఇది? ఇంకా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకొని తిరుగుతావు. నీకు మాట్లాడనికే రాదు, వాక్చాతుర్యమే లేదు, తత్త అంటావు. ఏమనంటే నీళ్లు అని మాట్లాడతారు. ఓకే, ఆ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయి తెలంగాణ ఆగం పట్టించిండు. నువ్వు ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతా అని కలలు కంటున్నావు. నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నల్గొండ జిల్లాని మొత్తం అమ్మేసినట్టే ఉన్నావు. ఆయన పాలమూరు జిల్లాని అమ్మకానికి పెట్టిండు ఆల్రెడీ రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాల ఆగం పట్టించిండు. ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాడు, రాఘవ కన్స్ట్రక్షన్స్ కట్టబెట్టిండు. గది వేరే పంచాయతీ, నీది ఇంకో పంచాయతీ. ఏంది ఇది? నీకు నిజంగా మానవత్వం ఉంటే, నీకు నిజంగా దమ్ము ఉంటే, నీ అనుచరుడు ఎవడైతే సందీప్ రెడ్డి అనేవాడు ఉన్నాడో, వీళ్ళ మీదకి ట్రాక్టర్లు పంపించినోడు, వాడిని తీసుకపోయి బొక్కలే అరెస్ట్ అయిపోయి పోలీస్ కేసు పెట్టి. నేను నీతికి నిజాయితీకి మారు పేరు కోమటిరెడ్డి అంటే పేద ప్రజల పెన్నిదని మాట్లాడతావా?
లేకపోతే పేద ప్రజల గుండెలో గుణపం దింపే కోమటిరెడ్డి అని మాట్లాడుకుంటావా? లేకపోతే మీరు అంత ఒకటేనా? ఖమ్మంలోనేమో పొంగులేటి, నల్గొండలేమో వెంకటరెడ్డి. ఏం రెడ్డి అయితే ఏమైనా వేయాలనా? ఒకప్పుడు కాలం వెంకట రోజులు అనుకుంటుర్రా? ఏంది ఇది? ఏమి పైసాచిక ఆనందం ఇది? అంటే ట్రాక్టర్ పోయి ట్రాక్టర్తో ఇసుకేస్తే వాళ్ళ పంట మీద మన్ను పోస్తే కబ్జా చేసినట్ట, తీసుకున్నట్ట. ఇక పోలీసులు చప్పుడు చేయరు, కోర్టులు చప్పుడు చేయవు, ఏముండవు. నేను ఎక్కడ పోయి అక్కడ బాణం వేస్తే ఆ భూమి నాదే అంటారా? ఏం మనుషులండి మీరు? ఏం మనుషులు అంటున్నా? మావోయిస్ట్ మాజీ దళపతి గణపతి లొంగుబాటు. నేడు ఢిల్లీలో నక్సలైట్ల మెగా సరెండర్ మేళా. గణపతి సహా 150 మందికి పైగా నేతల క్యాడర్లో లొంగుబాటు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ హాజరు. ఈ నెల 31న మావోయిస్ట్ ముక్త్ భారత్ సభకు కేంద్రం సన్నాహాలు. లొంగుబాటును ధృవీకరించని రాష్ట్ర పోలీస్ విభాగం. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో సీఎం రేవంత్. మావోయిస్ట్ అగ్రనేత, మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి నేడు దేశ రాజధాని ఢిల్లీలో లొంగిపోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 50 ఏండ్ల తన అజ్ఞాత జీవితాన్ని వదిలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు సరెండర్ అయి జనజీవనంలో కలవబోతున్నట్టు సమాచారం. ఆయనతో పాటు 150కి పైగా మావోయిస్టు నేతలు, క్యాడర్లు సైతం లొంగిపోతున్నట్టు సమాచారం. ఇందులో గత నెల లొంగిపోయిన అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వంటి నాయకుల ఆధ్వర్యంలో పనిచేసిన క్యాడర్లు సైతం ఉన్నట్టు తెలిసింది. మావోయిస్ట్ అగ్రనేత గణపతి అటవీ ప్రాంతంలో లేడని, అనారోగ్య కారణంతో బయటే ఉంటున్నారని చెప్తున్నారు. ఆయన అడవిలో లేడని, పట్టణ ప్రాంతంలోనే ఉన్నట్టు తెలిసిందని ఇటీవలే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అనారోగ్య, వృద్ధాప్య కారణాలతో లొంగుబాట పట్టినట్టు సమాచారం. ఆయన స్వగ్రామం బీర్పూర్ వాసులు సైతం ఈ వార్తను ధృవీకరించారు. హైదరాబాద్ లో ఉన్న తమ బంధువుల ద్వారా ఈ సమాచారం తెలిసిందని చెప్పారు. గణపతి భార్య విజయ ప్రస్తుతం హైదరాబాద్ లోని బంధువుల ఇంట్లో ఉంటున్నట్లు కూడా వివరించారు. మరి గాథ ఇన్నే సంగతి ఏం చేసిరు? శివధర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమకారులు గాథ ఇన్నే సంగతి ఏం చేసినారు? ముఖ్యమంత్రి అవ్వగానే అందరినీ మర్చిపోవడమేనా? ఆయనైతే ప్రజెంట్ మావోయిస్ట్ కాదు కదా, ఎక్స్ మావోయిస్టే కదా. జనజీవన శ్రవంతిలో ఎన్నో ఏళ్ల క్రితం కలిశాడు కదా. వరంగల్లో ఎంతో మంది అనాథ పిల్లలను చేరదీసి వాళ్ళకు తండ్రి అయ్యాడు కదా, వాళ్ళ పెళ్లిళ్ళు చేసి సాదుతున్నాడు కదా. తెలంగాణ మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి కదా. మరి అతని గురించి మనం ఆలోచించిన బెయిల్ కూడా రానియకుండా చేస్తా ఉన్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడము, అంత్యక్రియల్లో మాట్లాడినటువంటి ఒక చిన్న లైన్ని పట్టుకొని అది కేసు నమోదు చేసినారు. ఒక చిన్న లైన్ని పట్టుకొని, బాధతో మాట్లాడినటువంటి, ఉక్రోషంతో మాట్లాడినటువంటి 2 పాదాలను పట్టుకొని, ఆ వీడియో ఫుటేజ్ని పట్టుకొని, ఆ ఇంటర్వ్యూని పట్టుకొని కేసు నమోదు చేశారు. మరి నిజంగా ఒక నిజమైన మావోయిస్ట్ ఉన్న ఇన్ని రోజులు పెడతారో లేదో జైల్లో తెలియదు. బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి ఆయన వీడియోల మీద పాలలు ఏరుకున్నట్టు మరి అతను సపోర్ట్ తీసుకొని అధికారంలోకి, అటువంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని అధికారంలోకి వచ్చినావు కదా. మరి అట్లీస్ట్ ఆలోచించాలి కదా. మరి ఎందుకు, ఏం చేస్తే ఆయన బయటకు వస్తాడు? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలనా, లేకపోతే మన అడ్వకేట్ని పెట్టాలనా? మరి ఏం చేయాలి? ఎందుకు రావట్లే ఆయనకి బెయిల్? ఎందుకు రానివ్వట్లే? ఒక మనిషిని రిమాండ్లోకి తీసుకెళ్ళినా 14 రోజుల రిమాండ్లో ఉంటే, రిమాండ్ తర్వాత హియరింగ్స్ ఉంటాయి కదా, మరి ఇంకెన్ని రోజులు రిమాండ్లో పెడతారు? ఏదైనా పట్టించుకోవాలి కదా. ఏం లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే. మా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇద్దామా? నువ్వు గెలిచింది, నువ్వు ముఖ్యమంత్రి అయింది వేం నరేందర్ రెడ్డి వల్ల కాదు, కేసీఆర్ అహంకారం వల్ల, టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ చేయడం వల్ల, తెలంగాణ ఉద్యమకారులకు పట్టించుకోకపోవడం వల్ల,
ఉద్యమకారులను మోసం చేయడం వల్ల, అవినీతి ఎమ్మెల్యేలు అవినీతి చేసుకుంటా పోతుంటే కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, ప్రతిదీ సంతోష్ మీద పెట్టడం వల్ల, ఎవరిని కలవకపోవడం వల్ల, ప్రజల్లో లేకపోవడం వల్ల, పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల, ఉద్యమకారులు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు బస్సు యాత్ర చేయడం వల్ల తెలంగాణకి వేరే దిక్కులేక బీజేపీ సైలెంట్ అవ్వడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వేం నరేందర్ రెడ్డి వల్లనో, నీ ఫహీం ఖురేషి వల్లనో, లేక నీ అన్నదమ్ముల వల్లనో, లేక ఆ రోహిన్ రెడ్డి వల్లనో నువ్వు ముఖ్యమంత్రివి కాలేదు. ఇప్పుడు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది ఏంటండి, యూట్యూబ్ ఛానల్స్ వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది. యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఓడిపోలేదు. వీళ్ళ అహంకారాన్ని ఏ ప్రధాన మీడియా చూపించకపోతే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను యూట్యూబ్లో చూపించినాం. నువ్వు ఇబ్బంది పెట్టకుండా ఉంటే మేమెందుకు చూపిస్తాం? నీకు అహంకారం లేకపోయి ఉంటే మేమెందుకు చూపిస్తాం? ఈ 12 మంది అవినీతి పరులకు మీరు టికెట్లు వేయకుండా ఉంటే మేమెందుకు వాళ్ళ గురించి మాట్లాడతాం? ఈ సంతోష్ ఆగడాలు, నేరెళ్ళ బాధితులు చీకట్లో కూర్చొని 300 మందిని చిత్రహింసలు పెట్టుంటే మేమెందుకు మాట్లాడేటోళ్ళం? పెట్టకపోయి ఉంటే మీరు చేసినటువంటి పనులను మేము ప్రశ్నించినాం. మీరు పనులు చేయలేదా? నిరుద్యోగులు పేపర్ లీకేజ్ కాకపోయి ఉంటే మేము అడిగేవాళ్ళం కాదు కదా. పేపర్ లీకేజ్ చేసిరు కాబట్టి మేము అడిగినాం. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు ఇప్పటికి కూడా నేరెలలో పోయి అడిగితే చెట్టు కట్టేసినటువంటి కొట్టినటువంటి దెబ్బలు ఇంకా ఇంకా ఉన్నాయి. అట్లా ఇప్పటికి ఇట్లా ఉడికిపోతుంది. మరి బండి సంజయ్ వాళ్ళకి మాటిచ్చిండు, కానీ నేషనల్ ఎస్సీ కమిషన్లో ఫైలు మాయమైపోయింది. నెరెళ్ళ సంఘటన ఫైలు మాయమైపోయింది. మరి ఎవరెవరికి అమ్ముడు పోతున్నారో, మరి ఎందుకు ఇట్లా అవుతుందో తెలియట్లే. ఎక్కడ సెటిల్మెంట్లు జరిగినాయో తెలియట్లే. నెరెళ్ళ బాధితులు ఘోషపడతా ఉంటే ఇటువంటి దుర్ఘటనలు వీళ్ళు చేసినందుకు పోలీసులను పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టించినందుకు ఈ రోజు నా ఖమ్మం పోయి కేటీఆర్ అక్కడ కూర్చుండు కదా. ఎస్, ప్రతిపక్ష నేతగా నువ్వు పోయినావు అక్కడికి, కానీ నేరెళ్ళకి ఎందుకు పోలే? నేరెళ్ళని కొడతా ఉంటే మీరు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పిచ్చ కొట్టుడు బాధితుల్ని కొడతా ఉంటే మరి ఇంకా నీ సంతోష్ని ఫామ్ హౌస్లో పెట్టుకొని మీ నాన్నగారు ఇంకా వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? అక్కడ దౌర్జన్యాలు జరిగి, కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్యాలు జరిగి, బీజేపీ వస్తే కూడా దౌర్జన్యాలు జరిగితే తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోవాలి? వాటి గురించి మాట్లాడండి. వాళ్ళకి న్యాయం చేయండి. నెరెళ్ళ బాధితులకు న్యాయం చేయండి. ఎన్నో సంఘటనలు అయినాయి ఇట్లాంటివి. హరీష్ రావు రంగనాయక్ సాగర్ ఫామ్కి పోయినా ఆయన మంచిగా అక్కడ నుంచి ఫారెన్కి పంపిస్తా ఉన్నాడు. మొత్తం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి ఇచ్చినటువంటి భూములు కావా హరీష్ రావు ఫామ్ ఉన్నది? ఇరిగేషన్కి రైతులు ఇచ్చినటువంటి భూముల్ని తీసుకునే అధికారం హరీష్ రావుకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా ట్వీట్లు పెడతాడు. మళ్ళీ ఇప్పటి వరకు హరీష్ రావుని అరెస్ట్ చేయలే. ఇప్పటి వరకు రంగనాయక్ సాగర్ ఫామ్ గురించి క్వశ్చన్ చేయలే. అంటే ఏంది? మీరంతా ఒకటి. కేటీఆర్ హరీష్ రావు కూడా ఒకటే. లక్ష దుబాయ్ అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను ఇంకా ఎంక్వైరీ చేస్తున్నా, కరెక్ట్ క్లారిటీ లేదు. ఇది నిజమా అబద్ధమా అది కూడా నాకు తెలియదు. అది కూడా నేను జెన్యూన్గా చెప్తా ఉన్నా. బట్ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా, ఒక చిన్న దుబాయ్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఒకటే. వాళ్ళు పైకి కొట్టుకుంటారు కానీ ఇద్దరు ఒకటే. ఇద్దరు కలిసి 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ దుబాయ్లో పెట్టిరట. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసినారో
ఆ ప్రాపర్టీ మీద మిసైల్ పడ్డది అని. అందుకే కేటీఆర్ జర పరేషాన్లో ఉన్నాడని అంటారు. అది నిజమా అబద్ధమా తెలియదు, అది ఎంతవరకు వాస్తవమా లేకపోతే కావాలనే అట్లా చెప్పిర్రా అనేది కూడా నాకు తెలియదు. సో దాన్ని నేను క్లారిటీ తెచ్చుకుంటున్నా, ఎంక్వైరీ ఇంకా డీటెయిల్స్ తెచ్చుకునే పనిలో ఉన్నాం, క్లారిటీ తెచ్చుకుంటున్నాం దాంట్లో. అంటే నువ్వు ఎంత కష్టపడి ఎంత దోచుకొని ఎంత దాచుకున్నా కర్మ అనేది మిసైల్ రూపంలో వెంబడిస్తుంది. హరీష్ రావుకి కానీ ఇటు కవిత మన కేటీఆర్ కానీ కవిత రూపంలో వెంబడిస్తుంది. మరి రేవంత్ రెడ్డికి ఏ రూపంలో కర్మ అనేది కొడుతుందో తెలియట్లే. అది ఏ రూపంలో కర్మ అనేది రేవంత్కి వస్తుందో చూడాలి. సో ఇది ఎంతవరకు నిజం అనేది దయచేసి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము, అంటే పూర్తి వివరాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ ఇద్దరు కలిసే ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు, హరీష్ రావు కేటీఆర్ కలిసి 1,30,000 కోట్లు. ఇప్పుడు వీళ్ళు ఇంత పెట్టారు కదా, రేవంత్ రెడ్డి వచ్చి నేను కూడా పెడతా, నేను కూడా తెలంగాణని మొత్తం ఇంకా ఫుల్ తినాలి, నేను నాకున్నంత ల్యాండ్ ఎవరికి ఉండద్దు, ఈయన పోయి దావోస్లో పెడుతుండు. ఎక్కడ పోయినా ఫైన్ కురేషన్ ఎందుకు పట్టుకోవతుండు, రోహిన్ రెడ్డిని ఎందుకు పట్టుకోవతుండు? ఒక 3-4 రోజులు ఎక్కడ ఫొటోస్లో కనబడతాడు రేవంత్ రెడ్డి. ఆ 3-4 రోజులు ఏం చేస్తుండు? అమెరికా పోయి ముఖ్యమంత్రికే చేస్తున్న ప్రశ్న, ఫైన్ కురేషన్ అడగాలి, లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? సో ఇట్లా ఎక్కడి నుంచి ఎక్కడికో పోయింది టాపిక్, కానీ ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు నవీన్ మిట్టల్ని సిసిఎల్ఏ అప్పచెప్పిను, తమ్ములేసినోడు ఎవడు? గవర్నమెంట్ మారినప్పుడు నవీన్ మిట్టలే. ఆల్రెడీ నా మీద నవీన్ మిట్టల్ డిఫమేషన్ లేచినాడు, నడుస్తున్నాయి. ఒకవేళ అరెస్ట్ చేస్తే జైల్లో పోయి కూర్చుంటా, ఎందుకంటే అన్ని కోట్లు నేను ఇయ్యలేను కాబట్టి. వీళ్ళలాగా సిగ్గు తప్పి మేమేదో మిడిల్ క్లాస్ బతుకుతున్నాం, కష్టపడి సంపాదించుకుంటున్నాం. వీళ్ళలాగా అయితే కాదు, మందిని అడుక్కొని మంది పైసలు ముంచి ఇది చేసే బాపత్లం అయితే కాదు మేము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బట్టితో బిజినెస్లు చేసుకుంటున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. నవీన్ మిట్టల్ ఎక్కడ ఉన్నా సంపద సృష్టించే మనిషే, సంపద పెంచుకునే మనిషే. అతి త్వరలో నవీన్ మిట్టల్ ఏ రకంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీలో వేలు పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ అయింది కదా, ఏ రకంగా పైసలు సంపాదిస్తుండో అతి త్వరలో స్పెషల్ స్టోరీ చేసి విత్ ప్రూఫ్స్ చేసి చూపిస్తాను నేను. విత్ ప్రూఫ్స్, నాట్ వితౌట్ ప్రూఫ్స్, ఓన్లీ విత్ ప్రూఫ్స్. దమ్ముంటే తీయమని ఎంక్వైరీ ఏమని రేవంత్ రెడ్డిని చేయమను, నవీన్ మిట్టల్ గురించి ఎంక్వైరీ ఏమని దమ్ముంటే. ఏం జరుగుతుందో బట్టిపేషిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీలాంటి వాళ్ళే కదా శవాల మీద పాలాలు ఏరుకునే టైపు, ఏరుకొని మింగే టైప్. ఇక మర్చిపోయినాయి ఇవాళ ఎందుకు దిగాలి అన్నట్టు. బట్టి సార్ ఎందుకు సార్ వ్యక్తిగత కక్షలు ఉంటాయా సార్? నన్ను ఎందుకు పిలవలేదు సార్ పెళ్ళికి? మీ అబ్బాయి పెళ్ళి ఇవాళ ఎంత ఏ శంషాబాద్ అరేనాలోనో ఎక్కడనో చేయండి అంటే నిజంగానే పోయి అరేనాలో పెట్టారు కదా పెళ్ళి. బట్టి సార్ ఎట్లా సార్? ఆడబిడ్డల్ని పెళ్ళికి పిలవకపోతే ఎట్లా సార్? మీరు ఎందుకు పిలవలేదు సార్? నేను హర్ట్ అయినా సార్, నేను వాకౌట్ చేస్తే ఇప్పుడు పిలవాలి కదా సార్. మీరు కూడా మా అయోధ్య రెడ్డి లెక్కనే. అయోధ్య రెడ్డి ఏమో గృహప్రవేశం చేసుకున్నాడు, పిలవలే. మీరేమో కొడుకు పెళ్లి చేసుకుంటున్నారు, పిలుస్తలేరు. ఎట్లా సార్? మీ ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీని మాత్రం పిలుస్తారు, బీజేపీని మాత్రం పిలుస్తారు. వ్యక్తిగత కక్షలు ఎవరిపైన అయినారు, అల్లుడే పేకాటే అంటారు. కానీ మేము తిడితే మాత్రం మీకు మండుతుంది, మమ్మల్ని పిలువరా సార్? ఐ హట్ సార్, ఐ హట్. నేను హట్ అయినా అంతే. ఇప్పుడు నన్ను మీరు పెళ్ళికి పిలవలే కాబట్టి అతి త్వరలో ఒక పెద్ద న్యూస్, ఒక పెద్ద చేయబోతున్నా సార్. ఐ హట్ అంతే. నన్ను మీరు పెళ్ళికి ఎందుకు పిలవలే? నేను హట్ అయినా. ఇప్పుడు నవీన్ మిట్టల్ రూపంలో ఒక భారీ స్టోరీ చేయబోతున్నా. ఎందుకు శ్రావ్య ముందే చెప్పావు? ఆ స్టోరీ ఏందని చెప్పి నా మీద కేసేస్తే, గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి ఒక స్టోరీ చేసిన. ఏం చేసిరు? మా హార్డ్ డిస్క్ ఎత్తుకపోయారు పోలీసులను పంపించి. ఇప్పుడు కూడా అట్లా చేస్తే ఎట్లా నువ్వు అట్లా నువ్వు ఆలోచించాలి కదా, ముందే చెప్తావా నువ్వు? అట్లా అరెస్ట్ చేస్తే నాకు కూడా కావాల్సింది అదే ప్లీజ్. సినిమాలలో చూసిన నేను జైలు ఎట్లుంటుందో, నిజ జీవితంలో చూడలే. సో ఒకసారి
చేస్తే బాగుంటుంది. బట్టి సార్ ఎందుకు పిలవలేదు సార్? పెళ్ళికి పిలిచుంటే అయిపోయేది కదా. ప్లీజ్ పోనీ పని చేయండి, పెళ్ళికి పిలవలే కదా, పెళ్ళికి పిలవకపోయినా ఇప్పుడు తర్వాత పెళ్ళైన తర్వాత మీకు వంశాంకుడో లేకపోతే ఎవరో వస్తారు కాబట్టి ఫస్ట్ బర్త్డే కన్నా పిలవండి సార్, ఓకేనా? మర్చిపోదు ప్లీజ్ సార్. ఇవాళ పెళ్ళి కాబట్టి నేను ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడతలేను సార్. మీ అబ్బాయి పెళ్ళి అయిపోయినాక మనం మాట్లాడుకుందాం. 3 నెలలు ఒక్క రోజే ఫీల్డ్ విజిట్ అంట. బాబోయ్, ఆహా. ఆయన ఐఏఎస్ అధికారి, జిల్లాకు కీలకమైన కలెక్టర్ హోదాలో పనిచేశారు. కానీ 3 నెలల్లో ఒక్కరోజు మాత్రమే ఆఫీస్ విడిచి ఫీల్డ్ విజిట్కు వెళ్లారు. సదరు బ్యూరోక్రాట్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆయన సచివాలయంలోకి బదిలీ కాగా జిల్లా కలెక్టర్తో కాన్ఫరెన్స్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారి ఎవరని ఆరాధించినట్టు తెలుస్తోంది. మన తెలంగాణ ఏ పాపం చేసిందో కానీ కొంతమంది అందరిని అంటలేను, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల రూపంలో తెలంగాణని శని వెంటాడుతాను, మామూలుగా వెంటాడతలేదు. ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో, జొమాటో, స్విగ్గీకి పోటీగా ఓన్లీ పేరుతో మార్కెట్లోకి. రెస్టారెంట్ ధరలకే మెనూ ప్రకటన. ముందు ర్యాపిడో సంస్థకు సిగ్గుశరం అనేది ఉంటే, ఈ ఓలా ఊబర్కి కూడా సిగ్గుశరం అనేది ఉంటే, మీరు ఏవైతే ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు జిఎస్టి అని మా పబ్లిక్ దగ్గర దోచుకుంటున్నారో ఆ జిఎస్టిని మీరు కట్టండి. మీరు ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? ఈ వీడియో మా ర్యాపిడో, ఓలా, ఊబర్, ఆటో, క్యాబ్, బైక్ రైడర్స్ కోసము నేను చేస్తున్నా. వాళ్ళకి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చూడండి దయచేసి. ఎంత దోపిడీ అంటే వీళ్ళు, ఈ సన్నాసులు ఈ సంస్థలో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనము ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ మనం బుక్ చేసుకుంటే, అది కార్ కావచ్చు, క్యాబ్ కావచ్చు, బైక్ కావచ్చు, ఆటో కావచ్చు. రేవంత్ అన్న నీకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్యాబ్ కావచ్చు, ఆటో కావచ్చు, బైక్ కావచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఊబర్, క్యాబ్ కావచ్చు, ఆటో కావచ్చు, బైక్ కావచ్చు. ఓకే, ర్యాపిడో, ఓలా, ఊబర్, క్యాబ్, బైక్, ఆటో, క్యాబ్, బైక్, ఆటో, క్యాబ్, బైక్, ఆటో, ఈ 3 కావచ్చు. మనం యాప్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడోను దిద్దాం, ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడో నుంచి టాపిక్ వచ్చింది కాబట్టి ర్యాపిడో దిద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్. ఏం చేస్తామండి, మా మీద కేసు వేసారు, అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఇగో ఈ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు నేను క్లిక్ చేసిన. ఇక్కడ బైక్ 80 రూపీస్ చూపిస్తుంది, అంటే ఇక్కడ అది నాంపల్లి దగ్గర ఇక్కడ ఉంది. స్కూటీ 92, ఆటో 126, ఆటో ప్రయారిటీ, క్యాబ్ ఏసీ అయితే 187, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్ బుక్ చేసుకుంటున్నా. కంటిన్యూ టు బుక్ రైడ్, ట్రై స్కూటీ 8 పికప్. అయితే మనకి ఇక్కడ ఎంత చూపిస్తుందండి? కన్ఫర్మ్ పికప్ కొడితే ఇప్పుడు వస్తారేమో మరి. సరే, కన్ఫర్మ్ పికప్ కూడా కొడదాం మనము. ఎంత? ట్రిప్ డీటెయిల్స్ అని ఇక్కడ చూసినా కింద. మళ్ళా ఇది కూడా ఒక పెద్ద స్కామ్. ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ బై యాడింగ్ ఎక్స్ట్రా. ఇది యాప్స్ బుక్ పెట్టిందే, ర్యాపిడో ఇవన్నీ పెట్టిందే మనం ఎక్కడికన్నా అక్కడ తొందరగా వెళ్ళనీకి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ బైక్ వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, క్యాబ్ వాళ్ళు రావాలంటే మనం టిప్ ఇవ్వాలంట. ఆ టిప్ కూడా ఎవరికి ఇవ్వాలి? ఇగో టిప్ ఎంత? 10 రూపీస్ పెట్టచ్చు, 20 రూపీస్ పెట్టచ్చు, 30 రూపీస్ పెట్టచ్చు, 40 రూపీస్ పెట్టచ్చు, ఎంతనైనా పెట్టచ్చు టిప్, మన ఇష్టం.
ఇప్పుడు మేము బుక్ చేసినందుకు డబ్బులు ఇస్తున్నాం, మళ్ళీ టిప్ ఎందుకు ఇవ్వాలి? సరే పోనీ పాపం ఈ టిప్ ఎవరికి, డ్రైవర్స్కి పోతుందో అనుకుందాం. కానీ నిజంగా మా డ్రైవర్ అన్నాళ్ళు చెప్పాలి, టిప్స్ మీకు వస్తున్నాయా? క్యాన్సిల్ చేసిన రైడు టిప్స్ మీకు వస్తున్నాయా? ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడో కొత్తగా +10, +20 రూపీస్, +30 రూపీస్ అని టిప్పు పెట్టిందో, ఈ టిప్పు మేము తొందరగా రావాలని ఇచ్చినప్పుడు డ్రైవర్లకు వస్తుందా అంటే రావట్లే. మేము కట్టే ప్రతి రూపాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ బైక్ అయింది అనుకోండి, +10 రూపీస్ జిఎస్టి కడుతున్నాం కదా, జిఎస్టితో కలిపే కదా ఈ ముగ్గురు తీసుకుంటున్నారు, ర్యాపిడో, ఓలా, ఊబర్ తీసుకుంటున్నారు. కానీ ఈ జిఎస్టి, మేము కడుతున్నటువంటి ఈ జిఎస్టిని పాపం మా బైక్ రైడర్స్ మీద, క్యాబ్ డ్రైవర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి నువ్వు జిఎస్టి పేరుతో పంగనామాలు పెడుతున్నావు, టిప్పు పేరుతో పంగనామాలు పెడుతున్నావు, డబ్బులు కట్ చేసుకుంటున్నావు వాళ్ళ దగ్గర. ఆటో కావచ్చు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు. నువ్వు ఈ ఆటో డ్రైవర్స్, బైక్ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ దగ్గర, బైక్ అయితే మరీ ఘోరం అండి. బైక్ అయితే 40 రూపీసో 80 రూపీసో ఉంటుంది. వాడికి వచ్చేది, ఆ బైక్ డ్రైవర్స్ కి పాపం వాళ్ళకి వచ్చేది, వాళ్ళు కష్టపడి సంపాదించుకుందామని బైక్ డ్రైవర్స్ వస్తే, సో అందులో 80 రూపీస్ లో ఊబర్ వాడో, ర్యాపిడో వాడో తీసేసుకొని జిఎస్టి కూడా వీళ్ళ దగ్గర కట్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి మనం ఒక బైక్ బుక్ చేసేటప్పుడు మనం కడుతున్నాం జిఎస్టి, మనము జిఎస్టి కడుతున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం కట్టినటువంటి జిఎస్టిని మనం కడుతున్నా సరే, ఎవరైతే ఈ బైక్ డ్రైవర్స్ ఉంటారో, ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఆటో డ్రైవర్స్ ఉంటారో, క్యాబ్ డ్రైవర్స్ ఉంటారో, వాళ్ళ దగ్గర కూడా జిఎస్టి పేరుతో డబ్బులు కట్ చేసుకుంటున్నారు. అంటే బుక్ చేసుకున్న మన దగ్గర, కస్టమర్స్ దగ్గర జిఎస్టి తీసుకుంటున్నారు. అండ్ అట్లాగే ఈ బైక్, ఆటో, క్యాబ్ డ్రైవర్స్ దగ్గర పేమెంట్ ఇచ్చేటప్పుడు జిఎస్టి కట్ చేసుకుంటున్నారు. కట్ చేసుకోగా వాళ్ళకి పైసలు వచ్చేవి ఏం మిగలవు. వాళ్ళు అందుకే మీరు అబ్జర్వ్ చేశారా లేదో, మనం ఏదైనా ఆటో ఎక్కినా, కార్ ఎక్కినా, ఏమైనా ఎక్కినా, మేడం క్యాష్ ఇస్తారా, లేకపోతే డైరెక్ట్ ఆన్లైన్లో కట్ అవుతుందా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? పాపం వాళ్ళకి ఇదే బాధ. వాడు ఇయ్యాడు, వాడు ఆ పేరుతో ఈ పేరుతో కట్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడే మనం పాయింట్ పట్టుకోవాలా. కస్టమర్స్ దగ్గర ఈ 3 యాప్లు జిఎస్టి పేరుతో పైసలు వసూలు చేస్తుంది, టిప్స్ పేరుతో పైసలు వసూలు చేస్తుంది. కానీ బైక్ రైడర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి, క్యాబ్ డ్రైవర్స్ దగ్గర కూడా జిఎస్టి కట్ చేసుకుంటుంది. ఇగో ఇంత మీ దగ్గర కట్ చేస్తున్నా అని పైసలు ట్యాక్స్ పేరుతోటి కట్ చేస్తుంది. కానీ ఈ 3 కంపెనీలు గవర్నమెంట్ కి మాత్రం జిఎస్టి కట్టట్లే, ట్యాక్సులు కట్టట్లే. ఏదో ఒక రీజన్ చెప్పో, తిమ్మిని బమ్మిని చేసి చూపిస్తా ఉంది. అండ్ మనం ఇచ్చే టిప్స్ కావాలంటే ఆటో దిగే ముందర వీళ్ళకి ఇవ్వండి, డ్రైవర్స్ కి. టిప్ కూడా ఆన్లైన్ అయిపోయేసరికి టిప్ కూడా వీళ్ళకి ఇవ్వరు. దానికి తోడు ఉచిత బస్సు, మహిళా బస్సు, మహిళలు కొట్టుకోవడానికి పెట్టిన బస్సు, అందులో మగవాళ్ళు ప్రయాణం టికెట్ ఇచ్చి ప్రయాణం చేసినా వాళ్ళకు సీట్లు ఉండవు. ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కొంతమంది రోడ్డు మీద పడ్డారు, కుటుంబాన్ని నడపలేనటువంటి పరిస్థితి. సో దయచేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, మీకు నిజంగా నీతి, నియత్తు, మానవత్వం అనేది ఉంటే వీళ్ళ బీమా గురించి, అండ్ వీళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండవు, వాళ్ళు రైడ్స్ కొట్టాలా, ఇన్సూరెన్స్ ఉండవు. అట్లాగే స్విగ్గీ, జొమాటో కూడా ఇన్సూరెన్స్ లేదు. ఆ బీమాల గురించి, అండ్ అట్లాగే ఈ కంపెనీలు కడుతున్నటువంటి ట్యాక్సుల గురించి ఆరా తీయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అండ్ అట్లాగే ఇటు కస్టమర్ కి లాస్ లేకుండా, ఇటు డ్రైవర్స్ కి లాస్ లేకుండా, ఓన్లీ కంపెనీయే ప్రాఫిట్ పొందేలాగా కాకుండా, ఇటు కస్టమర్స్ కి ఇబ్బంది ఉండద్దు, జెన్యూన్ ఉండాలా, ఇటు డ్రైవర్స్ కి కష్టపడి బండి తోలేదు వాళ్ళు కాబట్టి సో వాళ్ళకి ఇబ్బంది ఉండద్దు. సో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకటి ఏదన్నా వీళ్ళకి ఏర్పాటు చేయండి. దానికంటే ముందు వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారా లేదా అనేది దయచేసి
చూడండి. ఇది ఒక రకమైనటువంటి దోపిడీ, క్లియర్గా చెప్పాలంటే. సో దయచేసి దీని గురించి ఆలోచించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రేవంత్కు పాలన చేత కావట్లే, మార్పులు చేర్పులతో ఫలితాలు వస్తాయా, సీఎం మంత్రులకు నచ్చకే అధికారుల బదిలీలు, చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. అధికారుల బదిలీలు అయితే పాపం హరీష్ రావుకి ఏం వస్తుందో, ఏ అధికారులను బదిలీ చేసినా ఎవ్వరు చక్కగా పనిచేయట్లే. హరీష్ రావు అన్నట్టు రేవంత్ రెడ్డికి పాలన చేతనైతలేదు, పాలించడం రావట్లే, అడ్మినిస్ట్రేషన్ లేదు, కొలాప్స్ అయిపోయింది తెలంగాణలో. ఐఏఎస్లు ఎవరు రేవంత్ మాట ఇంటలేరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ తోటి సీక్రెట్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. మనం మాట్లాడుకోవాలంటే ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ నుంచే పోతుంది. మారుస్తున్నారు, ఏ మారుస్తున్నారు, అన్ని మారుస్తున్నారు. ఓకే, ఈయన అడుగుతాడు, కానీ ఈయన రంగనాయక్ సాగర్ గురించి రేవంత్ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోడు. ఏం తీసుకోడు యాక్షన్? ఎందుకని? ముట్టాల్సినవన్నీ ఎప్పుడో ముట్టినాయి కాబట్టి. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఉంది, ఈ హరీష్ రావుది రంగనాయక్ సాగర్ ఉంది, అక్కడేమో నాలా మీద గేట్ కట్టిర్రు. నేను చెప్పిన స్వచ్ఛందంగా కేటీఆర్ గారు గేట్ కొంచెం వెనకకు పెట్టుకోండి, నాలా మీద గేట్ తీసేయమని చెప్పండి. ఆయన నాది కాదు ఫామ్ హౌస్ అంటాడు, కానీ ఉండేది వాళ్ళే. పోనీ ఎవరుంటే వాళ్ళకి చెప్పాలి కదా, అది ఇప్పటివరకు జరగలే. దాని గురించి రేవంత్ మాట్లాడు, ఎందుకంటే అమ్ముడు పోయిండు. ఇక్కడ రంగనాయక్ సాగర్ గురించి హరీష్ రావు గురించి ట్వీట్ చేస్తాడు, కానీ దాని గురించి మళ్ళీ యాక్షన్ ఉండదు, అమ్ముడు పోయిండు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో బలి పశువు అయింది ఎవరు? అరవింద్ కుమార్. ఓకే, మరి ఐఏఎస్లకు కూడా బుద్ధి రాదు, సిగ్గు రాదు. అట్లాగే అమయ్ కుమార్ని కూడా జైలుకు పంపించాలని కోరుకుంటున్నా. ఈ అమయ్ కుమారు 1000 కోట్లు ఉన్నాయి అమయ్ కుమార్ దగ్గర, 1000 కోట్లు దోచుక తిన్నాడు. ఇతన్ని కూడా యాక్షన్ తీసుకోవాలా మీరు? ఈ అరవింద్ కుమార్ కేవలం దీంట్లోనే కాదు, ఈ రేసే కాదు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ దగ్గర కూడా 7 కోట్ల రూపాయల ఏమో 7 ఇన్స్టాల్మెంట్ల పైసలు తీసుకున్నాడు. మళ్ళీ దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. 500 కోట్లు తీసుకొని సైలెంట్ అయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు? తెలంగాణ ప్రజలు. ఇంకా పెద్ద పిచ్చోళ్ళు ఎవరు? తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇండస్ట్రీస్ పెట్టమని చెప్పి ల్యాండ్ ఇచ్చినటువంటి ఆ నానక్రామ్ కూడా పుప్పాల కూడా రైతులు పిచ్చోళ్ళు. ఇండస్ట్రీస్ కోసం వాళ్ళ ల్యాండ్ని దారదత్తం చేసారు. వాడు తీసుకపోయి దేనికి దారదత్తం చేసిండు? వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిండు. ఇది జరిగింది యాక్చువల్గా. స్పీకర్ నోటీసులు అందలేదు, అందిన తర్వాత నా అభిప్రాయం చెప్తా. ఇంకేం చెప్తావు నాయన? నువ్వు ఏ పార్టీయో అందరికీ తెలుసు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసినావు ఎంపీగా. అఫీషియల్గా నీ రాజకీయ జీవితం క్లోజ్ ఇక దానం నాగేందర్ది. ఒకేసారి 3 నెలల రేషన్, ఎండల తీవ్రత నేపథ్యంలో ముందస్తుగా లబ్ధిదారులకు అందజేత, కేంద్రం ఆదేశాలతో పంపిణీకి పౌర సరఫరాల శాఖ ప్రయత్నాలు. రంగంలోకి కలెక్టర్లు, సీఎంఆర్ వెనక్కి ఇవ్వని రైస్ మిల్లర్లు, నోటీసులకు నో రెస్పాన్స్, కేసులకు భయపడని యజమానులు, ఆస్తుల జప్తునకు వెళ్లిన అధికారులకు చుక్కెదురు, కలెక్టర్లకు బాధ్యతలు. అమెరికాపై యుద్ధ భారం, ప్రారంభమైన తొలి రోజే 6,900 కోట్ల ఖర్చు, 8 కోట్లు ఇరాన్ క్షిపణి అడ్డుకునేందుకు 90 కోట్ల ఖర్చు, కూలిన 3 F-15 జెట్లతో 10,000 కోట్ల నష్టం. కొత్త సుప్రీం ఎవరైనా హతమారుస్తాం, ఇజ్రాయెల్. ఇరాన్కు నార్త్ కొరియా మద్దతు, మిడిల్ ఈస్ట్ నుంచి భారతీయుల కోసం 58 విమానాలు కేంద్రం. ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసిన అమెరికా. ఇంకా ఈ నెలల తరబడి ఇది జరిగితే ఒక్కొక్క మిసైలే చాలా కాస్ట్లీ. దానికన్నా ఈ యుద్ధానికి అయ్యే ఖర్చు ఎక్కువ. సో ఏమేమి రేట్లు పెరుగుతాయి ఇప్పుడు? ఆయిల్ మాత్రమే కాదు పెరిగేది, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్. ఎస్, యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్, వాట్స్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా, ఎక్స్ప్లెయిన్ ఇన్ టాప్ 5 పాయింట్స్. సో ఒకసారి మనం చూద్దాం, అంటే ఏ రకంగా ఇప్పుడు మన భారతదేశము ఈ డిఫెక్ట్
డెఫినెట్గా మన ఇండియా పైన ఉంటుంది కాబట్టి సో ఏ రకంగా ఉండబోతుందో చూద్దాము. ద ఆన్ గోయింగ్ US-Israel conflict with Iran has both geopolitical and economic consequences for the world, and India is expected to be impacted too. If it is persist, policy makers are closely monitoring crude oil prices and cargo movement following the renewed tensions in the Middle East, though they maintain that it is premature to gauge the broader economic fallout. The immediate effect is expected to be visible in energy cost. Give India's heavy dependence on imported oil and gas. ముందు ఎఫెక్ట్ అయ్యేది ఆయిల్ అండ్ గ్యాస్. ఆయిల్ అండ్ గ్యాస్ విపరీతంగా ఎఫెక్ట్ అవబోతోంది. తర్వాత ట్రేడ్ మార్కెట్, తర్వాత స్టాక్ మార్కెట్, ఓకే, అండ్ మచ్ ఆఫ్ విచ్ ట్రాన్సిట్స్ త్రూ మిడిల్ ఈస్ట్. However, any sustained increase in crude prices would directly affect both consumers and businesses. Meanwhile, Dalal Street also reacted negatively to the news with Nifty falling below 24,700 and Sensex shedding over 1,600 points. అంటే 24,700 and Sensex మొత్తం ఫాలో అవబోతున్నాయి ఎట్ ఏ టైం. ఒక్క రోజులో సెన్సెక్స్ మొత్తం తారుమారైంది, డౌన్ఫాల్ అయిపోయింది. During the day, benchmark indices traded in the red with NSE 50, Nifty 50 closing at 24,865, down at 1.24%, and BSE Sensex trimming 1048 points under 1,048 points or 1.29% to the end of the day at 80,238.85. In the currency market, rupee mirrored the fall, plunging past the 91 per US dollar mark to 91.32 in early trade. The escalating conflict in the Middle East has disrupted the services of Indian Airlines, while rising oil prices will weigh on New Delhi's finances. And ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్, ఫ్యూయల్ ఇవన్నీ కూడా రేట్స్ విపరీతంగా పెరగబోతున్నాయి. సో దీనివల్ల మీరు చూసినట్లయితే మనం ఫారెన్కి వెళ్ళాలన్నా, వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా విపరీతమైనటువంటి ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా 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 పెరిగిపోయినాయి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్, ఇప్పుడు US వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ 8 లక్షలట. ఎప్పుడో బుక్ చేసుకున్న వాళ్ళకైతే పర్లే, కానీ ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రము చాలా భయంకరంగా కనబడుతున్నాయి రేట్స్, ఫ్లైట్ టికెట్ రేట్స్. సో ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ మీద కూడా అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా చితికిపోయేది మన సామాన్యులే. సో అంటే ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్పెన్సెస్ కూడా రేట్స్ పెరిగే అవకాశం కనబడుతుంది. ఇల్లు కట్టాలనుకుంటే స్టీల్ రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. అంటే ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి రేట్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. అండ్ అట్లాగే గ్యాస్, India imports more than 85% of domestic oil needs and around half of its crude oil imports currently transit through the Strait of Hormuz. Pankaj Srivatsava, Senior Vice President at Energy Research from Rystad Energy, said even a few dollars increase in oil prices can materially affect India's energy economics. అంటే ఈ క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్, క్రూడ్ ఆయిల్లో డాలర్ రేటు ఒక $1 పెరిగినా, $2 పెరిగినా, $3 పెరిగినా, $4 పెరిగినా, లేదా కొన్ని $100 పెరిగినా, అంటే ఒక $1 పెరిగినా సరే అది ఇండియన్ ఎకానమీ, క్రూడ్ ఆయిల్ ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది, విపరీతమైనటువంటి ఇండియన్ ఎకానమీని దెబ్బతీయబోతోంది. ఈ ఎఫెక్ట్ అంతా సామాన్యుల మీద పడబోతుంది అని మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ యుద్ధం గనక ఎవరు ఆపకపోతే, మాటా మంత్రాలు జరపకపోతే, ఇంకా ఇది ఇట్లాగే కొన్ని నెలలు, ఒక ఆల్రెడీ కొన్ని వీక్స్ నుంచి స్టార్ట్ అయింది, ఒక నెల కూడా అయిపోవస్తుంది. సో ఇంకా కొన్ని నెలలు ఇట్లనే యుద్ధం కొనసాగితే ప్రపంచవ్యాప్తిగా ఆర్థిక మాంద్యం తప్పదు, ముఖ్యంగా మన భారతదేశం. అఫ్ కోర్స్ ఈ వార్స్ కి వీటికి మన దేశం దూరం ఉన్నది, మోడీ హ్యాండ్స్ లో మన భారతదేశం సురక్షితంగానే ఉన్నది. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ మాట్లాడినాక పహల్గామ్ అటాక్ యుద్ధం ఆపినట్టు మన మోడీ కూడా యుద్ధం ఆపకపోతే మన ఇండియన్ ఎకానమీ దెబ్బతినే ప్రమాదంలో కనబడుతుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ట్రేడ్ మార్కెట్ కావచ్చు,
సో ఇవన్నీ కూడా తగ్గిపోయి లాస్ ఎదురయ్యే క్రమమే మనకు కనబడుతుంది కాబట్టి సో మరి దీనికి అనుగుణంగా ఏ ఒక్క డాలర్ పెరిగినా మన ఇక్కడ పెట్రోల్ ఎక్స్పెన్సెస్, డీజిల్ ఎక్స్పెన్సెస్, ఫ్యూల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోతాయి. ఫ్లైట్ ఛార్జెస్ ఇప్పటికే విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. మరి ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుంది తెలియదు. అందుకే మనం కోరుకునేది ఒక్కటే, తొందరగా దీనికి నాంది పలకాల, యుద్ధం ఆగాల. 20,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క మిసైల్ కి ఖర్చు పెడతా ఉన్నారు, $20,000 ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఏ రకంగా వీళ్ళు ఇంత సీరియస్ గా తీసుకొని వదులుతున్నారో మనం అర్థం చేసుకోండి. ఒక్కొక్క మిసైల్ కొన్ని వేల కోట్లట. అంటే అర్థం చేసుకోండి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత డ్యామేజ్ అవుతుందని. సో ఇది పరిస్థితి. ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. ఓకే టీవీ ఎప్పుడు కూడా ప్రజల గలమై ప్రజా సమస్యల కోసమే పనిచేస్తుంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. సో దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఓకే టీవీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్, అఫీషియల్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. సో డెఫినెట్గా మా టీం మీకు సపోర్టివ్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.